ప్రార్థన. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఈ ఆదివార దినాన మేమందరము మీ సన్నిధికి ఈ విధంగా చేరి ఉండగా మా ఎడలో మీరు చూపినటువంటి మీ మహాప్రేమను బట్టి, కృపను బట్టి మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. నా తండ్రి, ప్రపంచ పరిస్థితులు ఈ విధముగా ఉండగా, ఇంత భయంకరమైన పరిస్థితులు ఉండగా నా ప్రభువా, మమ్మల్ని ఇంకా మీరు సజీవుల లెక్కలో ఉంచారు. అందుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా తండ్రి, మీరు చూపిన కృప వలనే, మా ఎడలో మీరు చూపుతున్నటువంటి మీ దయా దాక్షిణ్యముల వలననే మేము ఇంకా బ్రతికి ఉన్నామని తెలియచేస్తున్నాం. వాక్యాన్ని వినుటకు మీ పిల్లలందరూ ఎదురు చూస్తుండగా మీ వాక్యంతో నింపి తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు ఈనాటి సందేశం ద్వారా మా ఆత్మీయ జీవితంలో బలపడుటకు, మేము మీకు మరింత సమీపస్తులుగా మారుట కృప చూపమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే కృతజ్ఞతాస్తుతి ప్రార్థన సమర్పిస్తూ ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులరా, ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి ఈ అంశానికి మనమందరము సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఒక మంచి అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ప్రపంచ సమస్యకు పరిష్కారం ఉన్నదా అన్నటువంటి అంశాన్ని ఈరోజు మనము ఆలోచించబోతున్నాం. ప్రపంచ సమస్యకు పరిష్కారం ఉన్నదా, లేదా ప్రపంచ సమస్యకు పరిష్కారం ఎక్కడ అనేటువంటి ఈ అంశాన్ని మనం ఆలోచించబోతున్నాం. కొన్ని సందర్భాలలో వాక్యాన్ని ప్రకటిస్తున్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనము దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథమైన యెహెజ్కేలు గారి పుస్తకం 2వ అధ్యాయంలో దేవుడు ఆనాటి దైవజనునిగా, ప్రవక్తగా, ఆనాటి తరానికి సేవ చేసినటువంటి గొప్ప దైవజనులలో ఒకరైనటువంటి యెహెజ్కేలు గారు రాసినటువంటి పుస్తకంలో 2వ అధ్యాయము ఆయనను పంపిస్తూ, అంటే యెహెజ్కేలు గారిని పంపిస్తూ దేవుడు ఏమని చెప్పి పంపిస్తున్నాడో ఒకసారి చూద్దాం. 7వ వచనం, యెహెజ్కేలు గారి పుస్తకం 2వ అధ్యాయం 7వ వచనంలో, వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియచేయము. అంటే దేవుడు సెలవిస్తూ, కొన్ని సందర్భాలలో మనం నివసిస్తున్నటువంటి ఈ తరాలలో, అది యెహెజ్కేలు గారు బ్రతికినటువంటి కాలమైనా, ప్రస్తుతం మనమున్నటువంటి ఈ తరంలో అయినా కూడా, బైబిల్ గురించి కానీ, దేవుని వాక్యాల గురించి కానీ, ప్రపంచానికి కొన్ని మాటలను మనము తెలియజేస్తున్నప్పుడు అంగీకరించే మనసున్నవారు ఉంటారు, అంగీకరించక మరి త్రోసిపుచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి 2 వర్గాలు మనకు కనబడతాయి. కనుక దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత, వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత, వాక్యాన్ని కలిగి ఉన్నటువంటి మనం దేవుని బిడ్డలుగా భూమి మీదకి వచ్చిన తర్వాత సాతానుతో చేయి కలిపి దేవునితో ఉండకుండా లోకంలో కలిసిపోయినటువంటి వారి పరిస్థితి, దేవుని బిడ్డలుగా వచ్చి వాక్యం చెబుతున్నా కూడా వారిని హింసకు గురి చేసి, శ్రమల పాలు చేసి, అనేక ఇబ్బందులకు గురి చేసి, నువ్వు చెప్పే వాక్యం మాకు అవసరం లేదు, ఈ దేవుడు మాకు అవసరం లేదు, మేమున్నటువంటి ఈ తరంలో మాకు ఇలాంటి మాటలు అవసరం లేదు అని తిరస్కరించేవారు ఎందరో ఉంటారు. అందుకే విశాల మార్గంలో ప్రవేశించేవారు అనేక మంది, ఇరుకు మార్గమున ప్రవేశించేవారు కొందరే. యెహెజ్కేలు గారికి ముందుగానే దేవుడు తెలియజేస్తూ, నేను చెప్పే ప్రతి మాట నీవు వెళ్ళి ఆయా జనాంగాలకు తెలియచేయాలి, ఆ ప్రజలకు తెలియచేయాలి. వారు వినినా వినకపోయినా కూడా
నేను నీ మీద పెట్టినటువంటి బాధ్యత అది. ఒకవేళ నేను చెప్పినది నువ్వు చేయకపోతే ఆ దోష శిక్ష నీవు భరించవలసి ఉంటుంది అని దేవుడు యెహెజ్కేలు గారిని హెచ్చరిస్తూ ముందుగానే అన్ని విషయాలు తెలియజేస్తూ పంపిస్తున్నట్లు కనబడుతుంది. ఆ పక్కనే ఉన్నటువంటి అధ్యాయము 3వ అధ్యాయంలో, యెహెజ్కేలు గారి పుస్తకం 3వ అధ్యాయంలో, వారు వినినా వినకపోయినా నువ్వు వెళ్ళి తెలియజేయాల్సిందే అని చెప్పినటువంటి దేవుడు అనేక విషయాల ద్వారా యెహెజ్కేలు గారిని బలపరుస్తూ ఒక ప్రస్తావనను తీసుకొస్తున్నాడు. 18, 19 వచనాలలో, యెహెజ్కేలు గారి పుస్తకం 3వ అధ్యాయము 18, 19 వచనాలలో, అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించున్నట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును, కానీ అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును, కానీ నీవు ఆత్మను తప్పించుకొందువు. యెహెజ్కేలు గారికి తెలియజేస్తూ, ఒక దుర్మార్గుని గురించి అతను తన ప్రవర్తనను దిద్దుకొని సరిచేసుకొని నా వైపు తిరిగితే మంచిది అన్న సందేశాన్ని నీ నోట పెట్టినప్పుడు ఆ విషయాన్ని నువ్వు వెళ్ళి తెలియచేయాలి. ఒకవేళ తెలియచేయకపోతే ఆ దుర్మార్గుడు తాను చేసిన దుర్మార్గతను బట్టి నశించును. ఆ తర్వాత నేను చెప్పినది చేయకుండా నీవు నిర్లక్ష్యం చేసినందుకు ఆ దోష శిక్ష నీ మీదికి వస్తుందని తెలియజేస్తున్నాడు దేవుడు. ఒకవేళ ఆ దుర్మార్గుని నీవు హెచ్చరిస్తే, నువ్వు హెచ్చరించిన తర్వాత కూడా ఆ దుర్మార్గుడు మారకపోతే తాను చేసిన దుర్మార్గతను బట్టి ఆ దుర్మార్గుడు నశించిపోవును, నీవు తప్పించుకుందువు అని వితిన్ ద బ్రాకెట్స్లో ఆత్మను అని తెలియజేస్తూ, భూమి మీద ఉన్నంత కాలం దేవుడు చెప్పినట్లుగా మనిషి నడుచుకోవాల్సిందే. మనిషి నడుచుకోకపోతే, దేవుడు చెప్పినట్లుగా మనిషి తన ప్రవర్తనను సరిదిద్దుకోకపోతే హెచ్చరించవలసినటువంటి బాధ్యత దేవుడు తన గ్రంథం ద్వారా తన దాసులందరికి ఇచ్చి, మార్గము తప్పి దేవుని యొక్క త్రోవను విడిచి నడుస్తున్న వారిని దేవుని మార్గంలో నడిపించవలసినటువంటి బాధ్యత దేవుడు తన దాసులకు అప్పచెప్పిన విషయం మనకందరికీ దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్రియులారా, ఈ విధంగా హెచ్చరిక యెహెజ్కేలు గారు చేసినప్పుడు దేవుని మాటకు భయపడిన వారు ఎందరున్నారో, దేవుని మాటకు భయపడకుండా నిర్లక్ష్యం చేసిన వారు ఎందరున్నారో మనకైతే తెలియదు, కానీ ఖచ్చితమైనటువంటి సంఖ్య. ఒక విషయం ఈరోజు ప్రస్తుతం నేడు మనము జీవిస్తున్నటువంటి తరాలు మారినా, యుగాలు మారినా, దేవుడు మాత్రం ఒక్కడే. ఆయనే మనకు రాజై ఉన్నాడని, ఆయనే మనల్ని పరిపాలిస్తున్నాడని, ఈ ప్రపంచం మొత్తము, ఈ విశ్వం మొత్తం, ఈ సృష్టి అంతటిని ఆయనే కలుగజేశాడని మొదట మనం నమ్మాలి, విశ్వసించాలి, మనం తెలుసుకోవాలి. మనుషులుగా ఆయా రాజ్యాలు, మాది అగ్రరాజ్యం అని చెప్పుకునేవారు కొందరు, మాది ఇంకా అగ్రరాజ్యం కాదు, అగ్రరాజ్యాన్ని ఆ అర్హతను సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నామని కొందరు, ఇంకా ఆర్థిక పరంగా ఆలోచిస్తే కొన్ని దేశాలేమో అభివృద్ధి చెందిన దేశాలని, అభివృద్ధి చెందుతున్న దేశాలని, మరికొన్ని వెనుకబడిన దేశాలని, ప్రపంచంలో 3 భాగాలుగా ఈ దేశాలని ఎలా విడిపోయాయో, నువ్వు ఏ దేశంలో నివసిస్తున్నా సరే, ఏ ఖండంలో నివసిస్తున్నా సరే, ఏ ప్రాంతవాసివైనా సరే, ఏ భాష మాట్లాడుతున్న వాడివైనా సరే, దేవుడు ఈరోజు తన వాక్యాన్ని ఎవరెవరు వినాలి అని చెబుతున్నాడో ఒకసారి కీర్తన 49 మొదటి వచనాన్ని మనం చూడగలిగితే, 49వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చూడగలిగితే, సర్వజనులారా ఆలకించుడి. ఇది కేవలం ఈరోజు ఈ ఆన్లైన్ ద్వారా ఎందరైతే వీక్షిస్తున్నారో, దేవుడు మనతో మాత్రమే కాదు, భవిష్యత్తులో ఎవరైతే చూడబోతారో అందరికీ, ప్రపంచంలో ప్రతి మనిషి, కుల మతాలకు, భాషలకు అతీతంగా అందరినీ సమానంగా చూస్తూ దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట ఇది. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. దేవుడు అందరినీ చెవియొగ్గి వినమని చెబుతున్నాడు. వారు సామంతులైనా సరే, సామాన్యులైనా సరే, ధనికులైనా సరే, దరిద్రులైనా సరే, ప్రతి ఒక్కరూ
దేవుని మాటను వినాల్సిందే. దేవుని పాదాల చెంతకు వచ్చి ఆయన వద్ద కూర్చొని ఆయన చెప్పే పరిశుద్ధమైనటువంటి మాటలు విని మన హృదయానికి మన మనస్సుకు ఉన్నటువంటి పాపాన్ని కడిగి వేసుకొని ఆయన అనుకున్నటువంటి స్థితిలోనికి మనం మారాలన్నది దేవుని ఆశ. ఆయనకున్నటువంటి సుగుణాలలో ఆయనకున్నది దీర్ఘశాంతం, ఆయనకున్నటువంటిది ఓపిక, సహనం. వీటిని ఎప్పుడు మనం పరిశీలించకూడదు, పరీక్షించకూడదు. అంతేకాకుండా దేవుడు దీర్ఘశాంతుడా కాదా, దేవుడు మరి దయచూపు దేవుడా కాదా అని ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి, ఆయన మనల్ని పరీక్షించలేకనే మనము దేవుణ్ణి శోధించే స్థితికి మనం ఎదగకూడదు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియులరా, మరి ఏంటి ఈరోజు మనం వినబోయేటువంటి సందేశం ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే, ముఖ్య విషయంలోనికి మనం ప్రవేశించే ముందు మరి ప్రారంభ పలుకులుగా కొన్ని మాటలు యెహెజ్కేలు గారి గ్రంథంలో నుండి మరియు కీర్తన 49లో నుంచి చూసాం. ఈరోజు ప్రపంచమంతా ఇలా లాక్డౌన్లోకి వెళ్ళిపోయి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మన నివాసములలో నుండి మనం రాలేని పరిస్థితిలోనికి చేరుకున్నాం. అంటే ప్రభుత్వాలు, తర్వాత అధికార యంత్రాంగం, తదితర మీడియా ఛానల్స్ ప్రతి ఒక్కటి మరి హెచ్చరిస్తున్నటువంటిది, ప్రతి ఒక్కరూ ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నటువంటిది, మనము మన నివాసములలో నుండి బయటికి రాకూడదు. మన నివాసములలో నుండి బయటికి వస్తే ఈ తెగులు మనకు సంభవించి మనకు ఆ తెగులు ప్రవేశించే అవకాశం ఉంది. కనుక ఎవరు కూడా వారి నివాసాలలో నుండి మీరు బయటకు రాకండి. మంచి సందేశం, మనం అభినందించాలి. ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రతి ఒక్కరి ఆరోగ్యం కొరకు, ప్రతి ఒక్కరి రక్షణ కొరకు ఇలాంటి ప్రకటనలు జరగడం మనందరికీ చాలా ఉపయోగం, మనందరికీ చాలా అవసరం. అయితే ఒక్కసారి మీరు నాతో ఏకీభవించి కీర్తన 90వ కీర్తన మరియు 91వ కీర్తన, 90వ కీర్తన మరియు 91వ కీర్తనల్లో వ్రాయబడినటువంటి కొన్ని సందర్భాలను మనం జాగ్రత్తగా చూద్దాం. 90వ కీర్తనలో ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. బైబిల్ సెలవిస్తోంది తరతరముల నుండి దేవుడు మనకు నివాస స్థలమట, ఆ నివాసములో మనం ఉండాలి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అనంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ 66 పుస్తకాల ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు మనం పరిశీలనగా చదివి నేర్చుకొని ఆయన మనస్సును అర్థం చేసుకొని ఆయన గీసినటువంటి గీతలో ఆయన మనకు ఏవైతే పరిధులు నిర్ణయించాడో ఆయన మనకిచ్చినటువంటి లిమిట్స్ దాటకుండా ఈ ఫ్రీడమ్ని, దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛను మనం ఉపయోగించుకోవాలి. ఈ భూమి అంతా నాదే, ఈ భూమి మీద పండే ప్రతిదీ నాదే, ఈ విశ్వము నాదే అనుకొని నీ ఇష్టమోషాలుగా బ్రతకడానికి ఈ భూమి లేదు. ఈ భూమి మీద మనము ఎలాంటి వారం అంటే యాత్రికులుగా, పరదేశులుగా ఉన్నామన్న విషయం మనం గ్రహించాలి. కొద్ది కాలం మాత్రం మనం భూమి మీద ఉండేటువంటిది. ఈ కాలము మనకు నిర్ణయింపబడినటువంటి కాలం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనం ఈ లోకాన్ని విడవాలి. ఏ దేవుని చేత మనం భూమి మీదకి వచ్చామో తిరిగి మనకు నిర్ణయింపబడిన కాలం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ భూమిని విడవాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆత్మ మరి తిరిగి దేవుని వద్దకు చేరే విధంగా భూమి మీద మనం దీన్ని సిద్ధపరచుకోవాలి. అది ఎలా సిద్ధపరచుకోవాలి అని అంటే బైబిల్ గ్రంథంలో చెప్పినటువంటి మాటలను మనము ఆలకించి తెలుసుకొని మన మార్గాలను సరిచేసుకోవాలి. అయితే మనం మాట్లాడుకుంటున్న అంశమే ప్రపంచ సమస్యకు పరిష్కారము ఎక్కడ అన్నటువంటి విషయం ఆలోచిస్తున్నాం. కనుక ఆ విషయం మనకు అర్థం అవ్వాలి అని అంటే, ఆ విషయం మనకు అర్థం అవ్వాలంటే కొన్ని విషయాలన్నింటినీ ఒకదానితో ఒక చోటికి మనం తీసుకొని వచ్చి ఆ తర్వాత ఇంతకు మనం మాట్లాడుకుంటున్న అంశం ఏంటి, మనం మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం ఏంటో మీకు వివరణాత్మకంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఓపికతో వినండి. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని చెబుతున్నప్పుడు మనిషి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ పరిధిలో నుండి బయటికి రావటం చేత నేను ఉండను దేవునితో నిర్ణయించుకున్నాడు. గూడు విడిచిన పక్షి, చెదరిపోయినటువంటి పక్షి ఎంతకాలం అది బయట తిరిగి ప్రాణాలతో నిలబడుతుందో మనకు తెలియదు. సాయంత్రం అయిన తర్వాత తన గింజలన్నింటినీ, ఆహారాన్ని అంతా సంపాదించుకున్న తర్వాత ఆ పక్షి ఖచ్చితంగా సాయంత్రం అయితేనే ఆ గూడుకు చేరుకోవాలి. అలా గూటికి చేరని పక్షి పరిస్థితి రాత్రి అయితేనే ఏ జంతువు వేటలోనో అది పడిపోయి మరి వాటికి ఆహారంగా మారిపోతుందో, దేవునిని నివాసముగా చేసుకోక నేను దేవునిలోనే ఉండాలి అని నిర్ణయించుకోనక బ్రతికే ప్రతి మనిషి పరిస్థితి చాలా భయంకరమైన విషయం మనం మొదట గ్రహించాలి. దేవుడు సెలవిస్తూ 91వ కీర్తన 1వ వచనంలో మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆ మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని చెబుతూ 3వ వచనంలో నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అని మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఈ వరుసగా మనం చదువుకున్న మాటలు ఆలోచిస్తే
దేవుడు మనకు ఆశ్రయముగా, మరి దేవుడు మనకు ఆయన కాపుదల సంరక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే, తరతరముల నుండి మాకు నివాస స్థలమే అని వాక్యం సెలవిస్తుంటే, నేను ఆయనతో ఉండను అని నిర్ణయించుకొని బయటికి వెళ్ళిపోతూ దేవునికి దూరంగా ప్రయాణం చేయటం వలన మనిషి ఏదో సమస్యను తెచ్చిపెట్టుకుంటున్నాడని వాక్యం సెలవిస్తోంది. అంతేకాకుండా మహోన్నతుని చాటున నివసిస్తే నాశనకరమైన తెగులు రాకుండా ఆయన మనల్ని కాపాడతాడట. అంటే దీనికి వ్యతిరేక వాక్యం మనం ఆలోచించగలిగితే, మహోన్నతుని చాటున నివసించకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నటువంటి వారు నాశనకరమైన తెగులును మరి వారి మీదికి వారు ఆహ్వానించుకుంటున్నట్లు కనబడుతుంది. అంతేకాకుండా ఒకవేళ దేవుడు చేసినటువంటి ఈ సృష్టిలో ఆయన మాటలను విని గైకొని మనస్సు మార్చుకొని ఆయన వైపు తిరిగితే ఖచ్చితంగా ఆయన కాపుదల, ఆయన సంరక్షణ మనకు ఎల్లప్పుడూ ఉంటుందని మొదట మనం గ్రహించాలి. అంతేకాకుండా ఈ 10-11 వచనాలలో 91వ కీర్తన 10-11 వచనాలలో కూడా నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను తన దూతలకు ఆజ్ఞాపించునని మాట్లాడుతున్నాడు. దేవుడు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని మాట్లాడుతున్నాడు. అంటే ముందు మనిషి నిర్ణయించుకోవాలి, నేను దేవునితో నివసించాలి. ఈ భూమిని కలిగించిండేది ఆయనే, ఈ భూమి మీద సకల ప్రాణులను కలిగించినది ఆయనే, ప్రతి ప్రాణికి జీవం పోస్తున్నది ఆయనే, ప్రతి ప్రాణికి మరి ఆహారాన్ని అందజేస్తున్నటువంటిది ఆయనే. సమస్తాన్ని ఆయన పెంచి పోషిస్తున్నప్పుడు మనం నిర్లక్ష్యం చేసి నేను దేవునిలో ఉండకూడదు అని నిర్ణయించుకుంటే మాత్రం చాలా ప్రమాదాన్ని మనిషి తన మీదికి తెచ్చిపెట్టుకుంటున్నట్లు కనబడుతోంది. ప్రియులారా, ఈరోజు ఒక విషయాన్ని, ఒక వచనాన్ని మనము చూసి తెర మీద నేను మీకు ఒక విషయాన్ని చూపించబోతున్నాను. ప్రస్తుతము ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ల నుంచి నేను ఒక డేటాను సంపాదించి, అంటే కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని అందులో ఉన్నటువంటి నంబర్స్, మనకు దొరికినటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఇంతకీ ప్రపంచానికి ఉన్నటువంటి సమస్య ఏంటి, దీనికి పరిష్కారం ఎక్కడుంది, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంశం ప్రపంచ సమస్యకు పరిష్కారం ఎక్కడ అన్న ఈ టైటిల్లో, ఈ అంశంలో మనకు 2 భాగాలు కనబడుతున్నాయి. ఒకటి ప్రపంచ సమస్య, మరొకటి పరిష్కారం ఎక్కడ. పరిష్కారం వెతకాలనంటే ముందు సమస్య ఏంటో మనకు అర్థం అవ్వాలి. ఆ సమస్య ఏంటో అర్థం అవ్వడానికి నేను మీ ఎదుట నంబర్స్తో, డేటాతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. అది మీ కొద్దిసేపట్లో మీ ముందు కనబడబోతుంది. దానికంటే ముందుగా ఆ డేటా మీకు కనపడే ముందు ద్వితీయోపదేశకాండము 28, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ మొదటి వచనంలో, ఈ అధ్యాయము 2 భాగాలుగా ఉంటుంది. మొదటి వచనం నుండి 14వ వచనం వరకు దేవుడు మనిషికి ఇచ్చేటువంటి దీవెన, ఆశీర్వాదములు, దీవెన వచనములన్నీ మొదటి వచనం నుండి 14వ వచనం వరకు ఉంటాయి. తర్వాత 15వ వచనం నుండి చివరి వరకు దేవుని మాటను మనం వినకపోతే, దేవుని మాటను మనిషి ఆలకించకపోతే వచ్చే ప్రమాదం, తెచ్చిపెట్టుకునే సమస్య ఏంటో మరి 15వ వచనం నుండి 68వ వచనం వరకు ఉంటుంది. ఇలా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 2 భాగాలుగా ఉంటుందన్న విషయం మొదట గ్రహించాలి. మొదటిగా మొదటి వచనం చూద్దాం. మొదటి 2 వచనాలు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుడు సెలవిస్తూ ఆయన ఆజ్ఞలన్నిటినీ, ఆయన కట్టడలన్నిటినీ మనము గైకొంటే, శ్రద్ధగా విని వాటిని పాటిస్తే, ఆయన మాటలను మనం వినిన ఎడల, విధేయత చూపిన ఎడల, 2వ వచనం అదే, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును అని ఆయన మనిషి మీదికి రాబోయేటువంటి దీవెనల గురించి తెలియజేస్తూ వచ్చాడు. అయితే దేవుడు మనిషిని ఎంత ప్రేమిస్తున్నా మనిషి మాత్రం నాకు దేవుడు అవసరం లేదు, ఆయన విలువ నాకు అవసరం లేదు అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. అన్నిటికంటే లీస్ట్ ప్రయారిటీలో పెట్టేసి ఉంటాడు దేవుణ్ణి. అందుకే మనం మాట్లాడుకునే మాటల్లో కూడా తల్లి, తండ్రి, గురువు, దైవం అని దైవాన్ని చివరిలో పడేసి ఉంటాం మనం. తప్పు కదా అది. ఆయన మనకి ఇంత చేసి, ఇంత సృష్టిని ఇచ్చి, మనం అడిగినా అడగకపోయినా ఈ ప్రకృతిలో
ఆయా కాలాలకు అనుకూలంగా దేవుడు మనకు తన వర్షాన్ని దయచేస్తున్నాడు. మనం అడుగుకు మునిపే ప్రతి ఉదయాన సూర్యుడు తన వెలుగును అందజేస్తున్నాడు. ఏ రోజు కూడా ఈరోజు సూర్యుడు ఉదయించాలి, ఈరోజు సూర్యుడు ఉదయించకూడదు అని ఎప్పుడు కూడా మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పుడు పెట్టలేదు. కానీ దేవుడే ఈ ప్రకృతి చక్రాన్ని నడిపిస్తూ సమస్తము మన కొరకు ఆయన చేస్తున్నటువంటి దాన్ని మనము ఉచితంగా అనుభవిస్తున్నాం. అందుకే మనం చదువుకున్నటువంటి ఎకనామిక్స్ సబ్జెక్ట్లో ఒక మంచి కాన్సెప్ట్, ద మార్జినల్ యూటిలిటీ ప్రిన్సిపల్ అని క్షీణోపాంతర ప్రయోజన సూత్రం అనేది ఒకటి కనపడుతుంది. అది అర్థం అవ్వడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఒక వ్యక్తి ఇలాంటి లాక్డౌన్ పరిస్థితుల్లో చాలా కిలోమీటర్లు నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి వచ్చింది ఒకానొకప్పుడు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కాదు ఇది. అర్థం అవ్వడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అడవుల్లో నుంచి కొండల్లో నుంచి దాటుకొని రావాల్సిన పరిస్థితి. అలా తన ప్రయాణాన్ని ప్రారంభించి నడుచుకుంటూ దాదాపుగా 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. దారి పొడుగున ఎక్కడ ఆహారం దొరకట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక అడవిలో నుంచి దాటవలసిన పరిస్థితి వస్తే ఆ అడవిలో నడుచుకుంటూ పోతున్నప్పుడు ఆ అడవిలో మరి ఒక మంచి ఊహించని విధంగా అక్కడ ఒక యాపిల్ ట్రీ కనపడింది. 3 రోజుల తర్వాత యాపిల్ ట్రీ కనపడింది. 3 రోజుల తర్వాత యాపిల్ ట్రీ కనపడేసరికి ఆ యాపిల్ చెట్టు కింద కూర్చుని దానికి కాసినటువంటి పండ్లు తింటున్నాడు. ఫస్ట్ పండు ఎలా తిన్నాడంటే, నాకు ఈ పండు దొరక్కపోతే నా ప్రాణం పోతుందేమో అన్న ఉద్దేశంతో అంత ఆసక్తితో తిన్నాడు. ఆ తర్వాత 2వ పండు మొదటి దానికంటే కొంచెం తక్కువ ఆసక్తితో తిన్నాడు. ఇక చెట్టంతా నాదే కదా, ఒక్కడే ఉన్నాడు అడవిలో. అలా 2, 3, 4, 5, 6 తిన్న తర్వాత 3 రోజుల నుంచి ఆహారం లేదు కాబట్టి ఇక 10వ యాపిల్కి వచ్చేసరికి ఈ యాపిల్ బాగుంది, ఈ యాపిల్ బాగలేదని కంపారిజన్ స్టార్ట్ చేసుకుంటున్నాడు. అంతకు మునుపు ఏదో ఒకటి దొరికితే బాగుంటుందని ఆలోచించినటువంటి వ్యక్తి ఆ తర్వాత నాకేది బాగుంది ఏది బాగలేదని నిర్ణయించుకోవడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఏం చేశాడంటే, బోర్ కొడుతోంది, ఏం చేద్దామని ఆలోచించి ఆ యాపిల్ చెట్టుకి సుమారుగా 1000కి పైగా కాయలు ఉండేసరికి, యాపిల్ పండ్లు ఉండేసరికి కొన్ని తీసుకొని క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఒక్కడే ఆ బౌలింగ్ వేసినట్లుగా యాపిల్ తీసుకొని ఇసిరి కొడుతున్నాడు. అంటే ఆ 3 రోజుల వరకు ఆహారం లేకుండా బ్రతికినటువంటి పరిస్థితి ఈ వ్యక్తి యొక్క పరిస్థితుల్లో ఫస్ట్ యాపిల్ దొరికినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో కడుపు నిండిన తర్వాత అర్థమైంది, ఇక నాకు ఇవి అవసరం లేదని ఇసురు కొట్టడం ప్రారంభించాడు. ఇది మీకు అర్థమైతే అక్కడేమో యాపిల్ పండును చూపించాడు, ఇక్కడ మాత్రం వాక్యం ద్వారా సెలవిస్తూ దేవుడు ఆయన లభించని రోజుల్లో ఆయన మనకు దీవెనలు ఇవ్వని స్థితిలో ఉన్నప్పుడు, ఆయన ఎప్పుడు దీవెనలు ఇచ్చే స్థితిలోనే ఉంటాడు. మనమే వాటిని పొందుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం మన ప్రవర్తన చేత. అయితే ప్రియులారా, మనకు అవసరం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి మన అవసరాలన్నీ అయిపోయిన తర్వాత దేవుని తీసి పక్కన పెట్టి నువ్వు నాకు అవసరం లేదనేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతే అక్కడ ఆ వ్యక్తి ఎలాగైతే నాకు అవసరం లేదు, ఇంకా అయిపోయి కడుపు నిండిపోయింది, నేను సంపూర్ణంగా తృప్తి చెందానని ఇసిరిగొట్టడం ప్రారంభించాడో, దేవుడు ఉచితంగా రాత్రి తనే వెన్నెలను ఇస్తున్నాడు, ఆకాశంలో నక్షత్రాలను ఇస్తున్నాడు, ఆయా కాలాలకు అనుగుణంగా ఆహారాన్ని ఈ పంటల ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మనం బ్రతకడానికి ఏదో ఒక విధమైనటువంటి ఒక మార్గాన్ని తెరిచి మనల్ని ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు అని పిలిచినటువంటి ఆయన మనకు కనబడకుండా, ఈ శరీర నేత్రాలకు మట్టి నేత్రాలకైనా కనబడకుండా ఉన్నప్పటికీ, ఎన్నో మేళ్ళు ఆయన చేస్తున్నప్పటికీ మనం మాత్రం దేవుని నిర్లక్ష్యం చేస్తూ దేవునికి సమీపంగా ఉండకుండా దూరం అయిపోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 28వ అధ్యాయం 15వ వచనంలో చెబుతూ, నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును అని చెబుతున్నాడు. ఆయన ఆజ్ఞలు గైకుంటే దీవెన, ఆయన ఆజ్ఞలను పాటించకపోతే శాపం అని మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆలోచించాలి. ఇందాక మనం మాట్లాడుకున్న ఈ యాపిల్ ట్రీ ఎగ్జాంపుల్లో మొదట దొరికినప్పుడు చాలా ఆనందంగా తీసుకున్నాడు. ఆ తర్వాత దాని మీద ఆసక్తి తగ్గిపోతూ వచ్చి చివరికి చేతిలో ఉన్న యాపిల్స్ని పారపోవడం, వాటిని విసిరిగొట్టడం ప్రారంభించాడు. అలానే దేవుడు మన జీవితాల్లో అనేక మేలు చేస్తున్నా మనము ఆ మేలు చేస్తున్న ఆ దేవుణ్ణి విడిచిపెట్టి మరి మనిషి చాలా దూరం దేవునికి వెళ్ళిపోవడం చేత చివరికి ఆ మేలు చేసినటువంటి ఆ దేవుణ్ణి మర్చిపోవడం చేత దేవుడే మనిషిని మర్చిపోయే స్థితిలోనికి తన ప్రవర్తన చేత మనిషి తెచ్చిపెట్టుకున్నాడు. అలా చేయకూడదు. ఎప్పుడు మొదట నీకు ఎంత ఆసక్తి అయితే ఉందో,
మొదట నీకెంతైతే భయము భక్తి ఉందో, శ్రద్ధ ఉందో, ఆనాడు ఏదైనా తోటలో ఒక పండును తిని దేవునికి దూరం అయిపోయి చివరికి వారి మీదికి వారు మరణం ఎలాగైతే తెచ్చిపెట్టుకున్నారో, ఏదైనా తోటలో నుండి వారు ఎలాగైతే గెంటివేయబడ్డారో, ఒక్క నేరం చేశారు వారు. ఇప్పుడు ఒకసారి ఈ డేటా మీరు తెరల మీద చూడగలిగితే, ఒక్క నేరం చేస్తేనే ఏదైనా తోటలో నుండి గెంటివేయబడ్డారు ఆదాము హవ్వమ్మలు. తినవద్దన్న పండును తిన్నారు. తినవద్దన్న పండును తినటం చేత వారి మీదికి మృత్యువు, మరణాన్ని తెచ్చిపెట్టుకున్నారు. ఆలోచించండి, ఈరోజు మీకు చూపించబోయేటువంటి డేటాలో మనకు ఈ భూమి మీద ఉన్నటువంటి ఖండాలు, కాంటినెంట్స్, ఈ కాంటినెంట్స్లో ఒక ఖండంలో ఎలాగో మనం జీవించలేం, అది ఎప్పుడు చల్లటి ప్రాంతం, అది అంటార్కిటికా. ఇక మిగిలినటువంటి ఆసియా, ఆఫ్రికా, యూరప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా అండ్ ఆస్ట్రేలియా, ఈ అన్ని ఖండాలలో మనిషి నివసిస్తున్నాడు కనుక ఈ అన్ని ఖండాల పరిస్థితి, అంటే భూమి ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది, అక్కడ చలి ఉందా, ఎండ ఉందా అని చెప్పట్లేదు నేను. ఇప్పుడు మీకు చూపించబోయేటువంటి డేటా ఆయా ప్రాంతాలలో, ఆయా ఖండాలలో నివసిస్తున్నటువంటి మనుషుల పరిస్థితి ఎలా ఉంది, ఆ మనుషులు దేవునితో కలిసి నివసించడానికి ఇష్టపడుతున్నారా, లేకపోతే ఎలాంటి స్థితిలోకి ఈ ప్రపంచం జారిపోయిందో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. కనపడుతోంది అని అనుకుంటున్నాను. మీకు కనపడకపోతే ఎస్. ఈ డేటాను మీకు చూపించే ముందుగా, ప్రపంచంలో ప్రతి సంవత్సరం మనకున్నటువంటి కరెంట్ అఫైర్స్ని బట్టి ఎవ్రీ ఇయర్ ఆ దేశ లేదా ఆ ఖండంలో ఉన్నటువంటి ప్రజల సంఖ్య ఎంత, ఆ తర్వాత ఆ దేశాలలో రికార్డ్ అవుతున్నటువంటి, నమోదవుతున్నటువంటి నేరాల సంఖ్య, నేరగాళ్ల సంఖ్య చెప్పట్లేదు, నేరాల సంఖ్య, దీన్ని బేస్ చేసుకొని క్రైమ్ ఇండెక్స్, నేరాలు ఎలా ఉన్నాయి పరిస్థితి, అవి సంవత్సరం తగ్గుతున్నాయా లేకపోతే పెరుగుతున్నాయా అన్నదాన్ని చూపించడానికి క్రైమ్ ఇండెక్స్ అన్నదాన్ని ప్రతి సంవత్సరము మరి యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో ఇలాంటి సర్వేస్ జరిపి డేటాను సమీకరించి, ఆ తర్వాత కరెంట్ అఫైర్స్లో లా చదివే వాళ్ళ కొరకు, ఇలాంటి వారికి అకాడమిక్ పర్పస్ కొరకు ఇలాంటి వాటిని రిలీజ్ చేస్తూ ఉంటారు. నాట్ జస్ట్ ఫర్ అకాడమిక్ పర్పస్, ఈవెన్ మనకు ప్రపంచంలో మార్పు రావడానికి ఇలాంటి మంచి డేటాస్ అన్నిటినీ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఈ క్రైమ్ ఇండెక్స్ పరిస్థితి ఎలా ఉంది, ప్రపంచంలో పరిస్థితి ఎలా ఉందో లెక్క కట్టడానికి ఉపయోగించేటువంటి ఫార్ములా ఇది. ఈ ఫార్ములా నంబర్ ఆఫ్ రిపోర్టెడ్ క్రైమ్స్, అంటే అది నేరాలలో ప్రధానంగా 3 రకాలైనటువంటి నేరాలు కనబడతాయి. ఒకటి క్రిమినల్, సివిల్ అండ్ సైబర్, CCC. ఇది క్రిమినల్, సివిల్ అండ్ సైబర్. ఈ విషయాన్ని ఎందుకు మీ మధ్యలోకి తీసుకొస్తున్నానంటే, ఈరోజు మనం విన్న వాక్యము వరుస క్రమంలో ఆలోచించుకుంటూ వస్తే మనం ఈ అంశానికి పెట్టుకున్నటువంటి టైటిల్ ప్రపంచ సమస్యకు పరిష్కారం ఎక్కడ అన్న విషయాన్ని ఆలోచిస్తున్నాం. మరి ప్రపంచ సమస్య ఏంటో అర్థమైతే అప్పుడు పరిష్కారం ఎక్కడుందో మనం వెతకడానికి మరి సులభం అవుతుంది. ఇంతకు సమస్య ఎక్కడుందని వెతుకుతున్నప్పుడు దేవుడు అందరినీ వినమని చెబుతున్నాడు. కీర్తనలో మనం చదివిండేది, సామాన్యులైన, సామంతులైన, ధనికులైన, దరిద్రులైన దేవుని మాటను వినాల్సిందే అలా చెబుతూ మరి ద్వితీయోపదేశకాండం 28కి మనం వచ్చాం. ఈ 28వ అధ్యాయంలో కనబడుతుంది, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తే అక్కడ రాయబడిన విధంగా దీవెనలన్నీ మనకు లభిస్తాయట. ఒకవేళ ఆయన కట్టడలను, ఆజ్ఞలను మనం పాటించకపోతే ఈ శాపములన్నీ మన మీదికి వస్తాయని వెతుకుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది, మొట్టమొదటి మానవుడు ఒక్క నేరం చేశాడు దేవుని ఎదుట. ఏంటా ఒక్క నేరము? తినవద్దన్న పండును తిన్నాడు. అంటే ఇంకా లోతుల్లోనికి వెళ్తే చాలా విషయాల్లో ఆ తినవద్దన్న పండుల నుంచి బయటకు వస్తాయి. ఒకటి అవిధేయత చూపించాడు, ఇంకొకటి దేవుని మీద విశ్వాసం ఉంచక సాతాను మీద విశ్వాసం ఉంచాడు, నమ్మక ద్రోహం చేశాడు. ఇలాంటివన్నీ ఒకదాని తర్వాత సెక్షన్స్ ఓపెన్ అవుతూ వస్తాయి. కానీ మన ఈ సందేశం కొరకు ఒక్క నేరం చేశాడు అనుకుందాం ప్రస్తుతానికి. ఏ నేరం అది? తినవద్దన్న పండును తిన్నాడు, అదే నేరం అన్నదాన్ని లెక్కేసుకుంటూ పోతే ఈ ఫార్ములాను బేస్ చేసుకొని నేడు ప్రపంచంలో నేరాల సంఖ్య
ఒక్క నేరం చేస్తేనే, మర్చిపోకూడదు, ఒక్క నేరం చేస్తేనే దేవుడు తన సన్నిధిలో నుండి తోలివేసినట్లు కనబడుతుంది. ఫర్ వన్ క్రైమ్ ఒక్క నేరానికి దేవుడు తరిమేసినట్లు కనబడితే, ఇప్పుడు మనం కనపడబోయేటువంటి ఈ డేటాను చూసి నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. మీకు తెర మీద స్లైడ్ బై స్లైడ్ కనబడుతుంది. మీకు 2 గ్రాఫ్స్ కనబడుతున్నాయి అక్కడ. ఈ 2 గ్రాఫ్స్లో ఒకటి బ్లూ కలర్ లైన్ కింద కనబడుతుంది ఫస్ట్ గ్రాఫ్లో, తర్వాత సెకండ్ మీకు ఆరెంజ్ కలర్లో మరొక లైన్ కనబడుతుంది, ఆ తర్వాత గ్రే కలర్ ఒకలాంటి బూడిద కలర్లో మరొక లైన్ కనబడుతుంది. ఫస్ట్ పిక్చర్ చూడండి మీరు దయచేసి. బ్లూ కలర్లో కనబడుతున్నటువంటిది ఆస్ట్రేలియా దగ్గర ఫస్ట్ పిక్చర్. మీరు మరి వీలైతే మౌస్ కర్సర్ అక్కడ తిప్పితే బాగుంటుందేమో. మౌస్ కర్సర్ నంబర్ 2 అని కనబడుతుంది, చూసారా? అంటే ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్లో రిజిస్టర్ అయినటువంటి దేశాల సంఖ్య దాదాపుగా 193. లెక్కల ప్రకారంగా 195 దేశాలు ఉన్నప్పటికీ రిజిస్టర్ అయినటువంటిది 193 అని మనకు ఆధారాలు కనబడితే, ఆ 193 కంట్రీస్లో నేను చేసినటువంటి చిన్న స్టడీ, ఆ రీసెర్చ్లో నాకు 98 కంట్రీస్ సంబంధించినటువంటి డేటా మరి కరెంట్ అఫైర్స్ ద్వారా నాకు లభించింది. అందులో ఈ 98 కంట్రీస్ ఎలా డివైడ్ అయి ఉన్నాయో ఒకసారి మనం చూస్తే, ఆస్ట్రేలియా ఖండం నుంచి నాకు 2 దేశాల డేటా లభించింది, తర్వాత యూరప్ నుంచి 30 దేశాలు, తర్వాత సౌత్ అమెరికా నుంచి 9 కంట్రీస్, నార్త్ అమెరికా నుంచి 12 కంట్రీస్, ఆఫ్రికా నుంచి 13, ఆసియా నుండి 32 దేశాలు, ఇలా 98 దేశాల డేటా నాకు కరెంట్ అఫైర్స్ని రీసెర్చ్ చేసినప్పుడు దొరికినటువంటి ఇన్ఫర్మేషన్ అది. బ్లూ లైన్ ఏంటంటే ఉన్నటువంటి అన్ని ఖండాలలో ఎన్నో దేశాలు ఐక్యరాజ్య సమితిలో 193 వరకు రిజిస్టర్ అయి ఉంటే, నాకు ప్రస్తుతానికి దొరికినటువంటి డేటా ఒక 98 దేశాలది డేటా దొరికింది. ఈ కంట్రీస్లో ఈ కాంటినెంట్స్లో ఎన్ని దేశాలు ఉన్నాయన్న విషయం ఆ బ్లూ లైన్ చూపిస్తూ వస్తుంది మీకు. కొంచెం మనం జూమ్ ఇన్ చేయగలిగితే ఆస్ట్రేలియా దగ్గరకు వద్దాం. ఆస్ట్రేలియా దగ్గరికి వస్తే ఒకటి 0.90 కనబడుతుంది, 1.09 కనబడుతుంది. ఈ రెండింటిది డిఫరెన్స్ ఏంటంటే, మీకు కనబడుతున్న ఆరెంజ్ కలర్ ఏమో 2019 మిడ్ ఇయర్, అంటే జూన్ 30 లేదా జూలై 1వ తేదీకి సంబంధించినటువంటి సమాచారం. తర్వాత గ్రే కలర్ది ప్రస్తుతం 2020లో మనం ఉన్నాం. ఐ రిపీట్, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా అర్థం చేసుకోవడానికి, మీకు కనపడుతున్నటువంటి బ్లూ లైన్ ఏమో ఆయా ఖండాలలో నాకు దొరికిన దేశాల డేటాను బట్టి ఆస్ట్రేలియాకు సంబంధించి 2 దేశాల ఇన్ఫర్మేషన్ దొరికింది, యూరప్ సంబంధించి 30 దేశాలు దొరికింది. అలా చదువుకుంటూ వస్తే ఆ పక్కన మనం యూరప్ తర్వాత కొంచెం మూవ్ చేయాలి. సౌత్ అమెరికా 9 కంట్రీస్ ఇన్ఫర్మేషన్ దొరికింది, నార్త్ అమెరికా 12, అలానే ఆఫ్రికా 13. ఇదంతా బ్లూ లైన్, అవి దేశాల సంఖ్యను సూచిస్తుంది ఈ పిక్చర్లో. ఇకపోతే ఆరెంజ్ కలర్ ఏంటంటే 2019లో జూలై 1వ తేదీకి దొరికినటువంటి సమాచారాన్ని బట్టి ఎన్ని నేరాలు రికార్డ్స్లోకి వచ్చాయి అని ఆలోచిస్తే 0.90 అంటే అదేదో 90 కేసులు లేకపోతే 900 కేసులు అని అనుకోకుండా, ఈ నంబర్స్ని నేను కోట్లలో చూపిస్తున్నాను, ఇక్కడ క్రోర్స్లో చూపిస్తున్నాను. అంటే 2019లో 0.90 అంటే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఆ 2 దేశాలు, ఆస్ట్రేలియా ఖండం కింద ఉన్నటువంటి దేశాలు, నేను దేశాల పేర్లు చెప్పట్లేదు ఎందుకంటే ఇవన్నీ సమ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, అవి మనందరికీ రిలీజ్ అవ్వవు. ఆ దేశాలలో ఏ క్రైమ్ కింద ఎన్ని నేరాలు ఉన్నవి అనేదంతా సమ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, అది మనము మాట్లాడుకోకూడదు. బట్ దేశాలు ఉన్నప్పటికీ, కరెంట్ అఫైర్స్లో దేశాల పేర్లు ఉన్నప్పటికీ, ఇప్పుడు లైవ్లో మాట్లాడడానికి అవి అసందర్భం కనుక నేను దేశాల పేర్లు చెప్పట్లేదు, కానీ ఖండం మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఆ 2 దేశాలు 2019 జూలై 1 నాటికి 90 లక్షల నేరాలు, 90 lakh క్రైమ్స్ రికార్డ్ అయ్యాయి. అధికారుల దృష్టికి వెళ్ళినటువంటి నేరాలు అవి 90 లక్షలు, కేవలం 2019 జూలై 1 నాటికి అది. అలానే ప్రస్తుతం 2020, మనం ఇంకా ఏప్రిల్లో ఉన్నాం. 2020
ఏప్రిల్లో ఉన్నాం ప్రస్తుతానికి, ఇంకా జూలై 1కి రాలేదు. ఈ కంపారిజన్ చేసినప్పుడు ఆస్ట్రేలియాలో 1 కోటి పైన 1.09 1,09,000 వరకు కనబడుతున్నాయి. 1 crore అబవ్ కనబడుతుంది ఆస్ట్రేలియాలో 2020కి. క్రైమ్ కౌంట్, ఇది క్రైమ్ కౌంట్. ఇంకొంచెం ముందుకు మనం వెళ్ళి యూరప్ పరిస్థితి ఏంటి అని ఒకసారి ఆలోచించగలిగితే, అక్కడ లభించిన 30 దేశాల డేటాను బట్టి 2019లో 14,55,00,000. ఏంటిది అది? నేరాల సంఖ్య 14,55,00,000. ఇక 2020కి వస్తే 14.48 కనబడుతుంది. తగ్గిందిలే, కొంచెం డెసిమల్స్లో తగ్గింది, పాయింట్ తర్వాత డెసిమల్స్లో నంబర్ తగ్గిందని మనము హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, మీకు ఈ స్లైడ్లోనే కింద నేను మీకు చూపిస్తున్నాను యూరోప్లో పాపులేషన్ ట్రెండ్స్ కూడా ఎలా ఉన్నాయన్నది. కింద స్లైడ్ చూద్దాం. కింద ఉన్నటువంటి పిక్చర్ జూమ్ అవుట్ చేయండి, ఒకసారి జూమ్ అవుట్ చేయండి, ఇన్ కాకుండా. ఒకసారి యూరోప్కి వద్దాం. యూరోప్లో ఉన్నటువంటి పాపులేషన్ పరిస్థితి ఎలా ఉందంటే, నాకు స్క్రీన్ మీద యూరోప్ నీట్గా కనపడట్లేదు. ఎస్, ఈ 30 దేశాలలో 2019 లెక్కల ప్రకారంగా 39.85 అంటే 39,85,00,000 మంది జనాభా ఉంటే, అక్కడ పాపులేషన్ తగ్గింది, డెసిమల్స్లో తగ్గింది. మీరు దయచేసి గమనించాలి, పాపులేషన్ తగ్గింది, దానికి ప్రొపోర్షనేట్గా పైన క్రైమ్ కౌంట్ కూడా తగ్గినట్లు కనబడుతుంది. కాబట్టి క్రైమ్ కౌంట్ ఇక్కడ తగ్గింది అని హ్యాపీగా ఫీల్ అవ్వకుండా 2019 తీసుకున్న లెక్కలను బట్టి అది జూలై 1కి సంబంధించిన డేటా. మనకు ప్రస్తుతానికి ఏప్రిల్లో ఉన్నాం, ఇంకా 2 నెలలు 3 నెలలు ఉంది జూలై వరకు వెళ్ళడానికి. అంతలోపు సంఖ్య పెరిగినా పెరగచ్చు, మనకు తెలియదు అది. ఇకపోతే సౌత్ అమెరికాకి వెళ్దాం. సౌత్ అమెరికాలో మీరు ఏ దృష్టితో వినాలి? ప్రపంచ సమస్య ఎక్కడా, ప్రపంచ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఎక్కడా అన్న దాన్ని మనం ఆలోచిస్తున్నాం. అలా ఆలోచిస్తున్నప్పుడు పండు తినద్దు అన్నాడు దేవుడు, మనిషి తిన్నాడు. ఒక్క నేరం చేస్తేనే దేవుని సన్నిధుల నుంచి గెంటేశాడు. ఇప్పుడు ఈ నేరాల సంఖ్య చూడండి ఎలా కనబడుతుందో. 1 కాదు, 2 కాదు, 10 కాదు, 100 కాదు, 1000 కాదు, లక్షలు కాదు, కోట్లలో కనబడుతుంది నేరాల సంఖ్య ఇక్కడ. ఇలాంటప్పుడు దేవుని మనస్సు ఎంత గాయమై ఉంటుందో మనం ఆలోచించాలి ఒకసారి. ఇక సౌత్ అమెరికాలో నాకు దొరికినటువంటి డేటా 9 దేశాల పరిస్థితి. అందులో 2019లో నేరాల సంఖ్య, నేరగాళ్ల సంఖ్య కాదు, ఐఎమ్ రిపీటింగ్, క్రైమ్ చేసిన వారి సంఖ్య కాదు. ఇది ఎన్ని రకాల క్రైమ్స్, ఇవి సివిల్ కావచ్చు, క్రిమినల్ కావచ్చు, సైబర్ రిలేటెడ్ క్రైమ్స్ కావచ్చు, అది అన్ని రకాల మర్డర్, తర్వాత దోపిడీలు, రాబరీస్, తర్వాత స్టాచ్యూటరీ ఫ్రాడ్స్, గవర్నమెంట్ రిలేటెడ్ ఫ్రాడ్స్, ఇలా అన్ని రకాలు. ఎన్ని రకాలనంటే ఈ క్రైమ్స్ దొంగతనాల నుంచి, హత్యల నుండి, మరి జోబి దొంగతనాల నుంచి, చిన్న పెద్ద అన్ని అధికారుల దృష్టికి వెళ్ళినటువంటి నేరాల సంఖ్య చూస్తే 27,20,00,000 కనబడుతుంది సౌత్ అమెరికాలో, ఆ 9 దేశాల నుండి 2019కి. ఇకపోతే 27.41 కనబడుతుంది, అది 2020కి సంబంధించినటువంటి డేటా. అది 27.41 అంటే 27 నేరాలు అని మాత్రం అనుకోకుండా అది 27,41,00,000. ఇప్పుడు నార్త్ అమెరికాకు వద్దాం. నార్త్ అమెరికాలో నాకు దొరికినటువంటి డేటాలో 12 దేశాలది. ఆ 12 దేశాల పరిస్థితి 2019లో 27.33 ఉంటే 27.55కి చేరుకుంది. 27,55,00,000 నేరాలు రికార్డ్ అయ్యాయి, అధికారుల దృష్టికి వచ్చినటువంటి నేరాలు ఇవి. నెక్స్ట్ అలా మూవ్ అయ్యి నార్త్ అమెరికా నుంచి ఆఫ్రికాకి వెళ్తే, ఆఫ్రికాలో చాలా దేశాలు ఉన్నా మరి నాకు దొరికినటువంటి దాంట్లో 13 దేశాలది దొరికింది ఇన్ఫర్మేషన్. ఇది 39.36 అంటే 39,36,00,000. ఏంది కోట్లు లక్షలు అంటుంటే డబ్బులు అనుకోకండి, మనిషి చేసిన నేరాల సంఖ్య ఇది. దేవుని ఎదుట, మనుషుల ఎదుట, ఇంకా దేవుని ఎదుట లెక్క పెడితే అది ఇంకా మనకి నంబర్ చాలా కోట్లు కాదు, బిలియన్లలో వెళ్ళిపోతుంది. అది కారణం ఏంటంటే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని అంటే మరి ఎన్ని పాపాల చిట్టా దేవుని దగ్గర పెరిగిపోయింది. మనిషి మెయింటైన్ చేస్తున్నటువంటి రికార్డ్స్లోనే ఈ నేరాలు ఇన్ని కోట్లు దాటితే
ఇంకా దేవుడు మెయింటైన్ చేసే రికార్డ్స్లో అవన్నీ కోట్లు ఉంటాయి ఆలోచించండి ఒకసారి. ఇక ఆఫ్రికాలో 2020కి సంబంధించి 40.29 ఆలోచిస్తే 40,29,00,000 నేరాలు. ఇంకా ఆసియా మనఖండమే కొంచెం రికార్డు కొంచెము అందుబాటులోకి దొరికింది. పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఆసియాలో 32 దేశాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ దొరికితే ఈ మొత్తం సంఖ్య 2019లో మరి 183,84,00,000 నేరాలు మరి రికార్డ్ అయినట్లు కనబడుతోంది. అది 2019 జూలై 1కి. మరి 2020కి వెళ్తే 185 కోట్ల నేరాలు. ఎక్కడ ఒక్క నేరం ఏదేను తోటలో ఒక్క నేరం చేస్తేనే డెత్ పెనాల్టీ అన్నాడు దేవుడు అక్కడ. మరి ఇట్లా కోట్లలో కనబడుతుంది. సమస్య ఎంత భయంకరంగా ఉందో చూడండి ఒకసారి ఆలోచించండి. అలానే నెక్స్ట్ స్లైడ్లోకి మనం వెళ్తే, ఈ స్లైడ్ని దాటుకొని ఇక్కడంతా పాపులేషన్ ట్రెండ్స్ మీకు చూపించాను. పరిస్థితి చూద్దాం. ఈ 98 కంట్రీస్ మీకు చిన్న బార్ కనపడుతుంది. పాపులేషన్ వర్సెస్ క్రైమ్స్ మనం చూడగలిగితే 2019 జూలై 1 నాటికి ఈ 98 దేశాల జనాభా మరి జనసంఖ్య 653 కోట్లు. అందరూ 700 కోట్లు అంటారు కదండి. మరి 700 పైన ఉన్నాయి కదా, దాదాపు 750 వరకు కూడా చేరింది కదా అని అంటే అది నిజమే. కానీ నేను చూపిస్తున్నది 98 కంట్రీస్. ఇది 195 దేశాల గురించి చూపించట్లేదు. ఆ డేటా నా దగ్గర లేదు అది. సో 98 కంట్రీస్ది ఇన్ఫర్మేషన్ మనం చూడగలిగితే 653 crores పాపులేషన్ మనకు కనబడుతుంది. 653 కోట్లు 2019లో. మరి 2020కి వచ్చిన తర్వాత 659,45,00,000 జనాభా ఉంటే పక్కన నేరాలు చూడండి ఎలా కనబడుతున్నాయో. 293,18,00,000 నేరాలు క్రైమ్స్. అలానే 2020కి వచ్చిన తర్వాత 296.30 296,30,30,00,000. పక్కన మీకు ఒక చిన్న టేబుల్ వేశాను. జనాభా ఏమో 0.91% పెరిగింది, నేరాలేమో 1.07 పెరిగింది. అంటే జనాభా కంటే నేరాల సంఖ్య ఎక్కువగా పెరుగుతుందన్న సందేశం ఇస్తోంది. ఈ విధంగా ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే మరి విపత్తు చాలా భయంకరంగా ఉంటుందన్న విషయం మనం గ్రహించాలి. ఎందుకంటే సర్వలోక న్యాయాధిపతి, ఆయన అందరికీ రాజై ఉన్నాడు అన్న విషయం ఉంటుంది బైబిల్లో మనం చూడగలిగితే. ఒకసారి మనం కీర్తన 47వ అధ్యాయం 47వ కీర్తన మనం చూడగలిగితే 47వ కీర్తనలో 2వ వచనం, 47వ కీర్తన 2వ వచనంలో యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన శక్తి సామర్థ్యాలు మనం కొలవలేం. ఆయన తీర్పులు చాలా పరిశుద్ధమైనవి. పాపాన్ని చూసి ప్రేమించే దేవుడు కాదు ఆయన, పాపాన్ని చూసి అసహించుకునే దేవుడు ఆయన. ఈ సర్వలోక మహారాజైనటువంటి ఆయన, సర్వభూమికి మహారాజై ఉన్నటువంటి ఆయన దేనిని ద్వేషిస్తూ అసహించుకుంటున్నాడో ఇదే కీర్తన 5వ కీర్తనలో మనం చూడగలిగితే, కీర్తన గ్రంథం 5వ కీర్తన 4వ వచనం. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 5వ కీర్తన 4వ వచనం చూడగలిగితే, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. సర్వభూమికి రాజై ఉన్నటువంటి ఆయన, సర్వభూమికి మహారాజై ఉన్నటువంటి ఆయన దేన్ని ద్వేషిస్తున్నాడో మనం ఒకసారి చూడగలిగితే, ఆయన చెడుతనాన్ని తర్వాత దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కాదట ఆయన. పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు అని 5వ వచనంలో సెలవిస్తూ, డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు అని అంటే మరి ఈ నేరాల సంఖ్య ఎంత భయంకరంగా ఉందో ఒకసారి ఆలోచించండి. 2019లో జూలై 1 నాటికి నమోదైనటువంటి రికార్డులను బట్టి చూస్తే 293 కోట్ల నేరాలు కనబడుతున్నాయి. మళ్ళీ అలాగే 2020 మరి ప్రస్తుతం ఉన్నటువంటి కాలానికి మనం లెక్క కట్టితే 296,30,00,000 నేరాలు ప్రపంచమంతా అధికారుల దృష్టికి వెళ్ళి అవి రికార్డులోకి వెళ్ళిపోయాయట. మరి అక్కడ కనబడుతున్నటువంటి చిన్న ఆ బాక్స్లో
మరి మనకు కనబడుతుంది గ్రోత్ పర్సంటేజ్ చూడండి ఎలా ఉందో ఆ గ్రోత్ పర్సంటేజ్. జనాభా ఏమో 0.91% పెరిగింది, 0.91%. కానీ నేరాల సంఖ్య ఏకంగా 1.07. ఇంకా మనం మిడిల్ ఆఫ్ ది ఇయర్ కూడా చేరుకోలేదు. ఇంకా ఆ పర్సంటేజ్ ఎంతవరకు చేరుకుంటుందో మనకు తెలియదు. తిరిగి మళ్ళీ జూలై 1 తర్వాత వచ్చే డేటాను బట్టి ఈ 1.07 ఎంతవరకు జరిగిందో అప్పుడు మనం గెస్ చేయొచ్చు. దీన్ని దాటుకొని మనము మరో స్లైడ్లోకి వెళ్ళి ఇంకొక అడిషనల్ ఇన్ఫర్మేషన్లోకి మనం వెళ్ళగలిగితే, లాస్ట్ ఇయర్ టు ఇప్పటికీ అక్కడ తీసుకున్నది 2 దేశాల కంపారిజన్ చేశాం కనుక ఆస్ట్రేలియాలో 21% క్రైమ్ గ్రోత్, నేరాలు పెరిగినట్లు కనబడుతోంది ఆ 2 దేశాల నుండి. ఇక యూరప్ గురించి నేను మీకు చెప్పాను, అక్కడ పాపులేషన్ తగ్గింది కాబట్టి ప్రపోర్షనేట్గా అది తక్కువ కనబడుతుంది. మరి ఇంకా సంవత్సరం ఉంది, ఖచ్చితంగా పర్సంటేజ్లో మార్పు రావచ్చు యూరప్లో కూడా. ఇకపోతే సౌత్ అమెరికాలో 0.78% పెరిగింది, నార్త్ అమెరికాలో 0.79 పెరిగింది. ఇక్కడ అన్ని పాయింట్గా కనబడుతున్నాయి, కానీ నంబర్స్ తీసి ఇందాక మనం ఆలోచించినప్పుడు ఏకంగా కోట్లల్లో కనబడుతున్నాయి నేరాల సంఖ్య. ఇక ఆఫ్రికా పరిస్థితి అయితే 2.37, ఆసియాలో 0.89, ఇంకా ఫైనల్గా 1.07. ప్రపంచమంతా పెరిగినటువంటిది. తగ్గింటే బాగుండేదేమో, కానీ పెరిగింది. మీరు గమనిస్తే ఈ అనాలిసిస్, ఈ రిలేటివ్ కంపారిజన్ చేసినది 2019 వర్సెస్ 2020 చేశాను. ఒకవేళ టైం ఉండి మీరు కూడా ఇలాంటి అనాలిసిస్ చేయగలిగితే గత ఈ మొత్తం దశాబ్దంలో, ఈ డెకెడ్లో, ఆ తర్వాత అంతకు ముందున్నటువంటి డెకెడ్, ఇంతకు ముందున్నటువంటి దశాబ్దం, అలా లాస్ట్ 10 years పరిస్థితి ఏమైంది, అంతకు ముందున్నటువంటి 10 years పరిస్థితి ఏమైందో అలా 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 ఆలోచించుకుంటూ వస్తే పాపము, ఆ సిన్ అన్నది, ఈ నేరాలన్నవి మనుషుల దృష్టిలోనే ఇన్ని కోట్ల కొలది పెరిగిపోతుంటే ఇక దేవుని దృష్టిలో ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. దేవుడు దీర్ఘశాంతుడని, ఆయన దయాదాక్షిణ పూర్ణుడని, కరుణామయుడని, కనికరము చూపుడయందు ఆనందించు దేవుడని మనకు ఆయన లేఖనాలు సెలవిస్తాయి. ఇన్ని లేఖనాలలో ఆయన దయామయుడు, కృపామయుడు అని పేర్లు కనబడుతున్నాయి. ఆయన అంత దయ చూపించినందుకే భూమి మీద ఇన్ని కోట్ల నేరాలు మనకు కనబడుతున్న రికార్డ్స్లో. ఇంకా మనం మారుతామేమో అని ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. మీరు కంపారిజన్ చేసుకోవాలి. ఏదైనా తోటలో తినవద్దన్న పండు తిని ఒక్క దేవుని సన్నిధిలో స్థానం లేకుండా పోయింది. మరి ఈరోజు బిలియన్ల కొద్దీ, కోట్లు కూడా కాదు, బిలియన్ల కొద్దీ ఇవన్నీ మనం క్యూములేట్ చేసి వాటిని క్యాల్కులేట్ చేసి చూడగలిగితే బిలియన్ల కొద్దీ నేరాలు కేవలం 2019 and 20 లెక్కలే మనం చూసాం. ఇంక ఇలా ఆలోచించుకుంటూ పోతే ఇంకెంత వస్తుందో ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు. పెండింగ్లో ఉన్న కేసులన్నీ, ఆ కేసుల్లో మేము దొరికిపోకుండా ఉండడానికి దానికి పైన మరొక నేరం చేయటం, ఆ నేరానికి పైన మరొక నేరం చేయటం, అలా నేరాలు చేసుకుంటూ పోతున్నాడు. మనుషుల దృష్టిలోనే, అధికారుల దృష్టిలోనే ఇన్ని నేరాలు రికార్డ్ అవుతుంటే ఇక దేవుని దృష్టిలో ఇంకెన్ని నేరాలు రికార్డ్ అవుతుంటాయి ఆలోచించండి. మనిషికి ఉన్నటువంటి ఫెసిలిటీస్తోనే, సౌకర్యాలతోనే, ఉన్నటువంటి టెక్నాలజీ, కంప్యూటర్ సిస్టమ్స్తోనే ఇన్ని రికార్డ్స్ మెయింటైన్ చేయగలిగితే ఈ కంప్యూటర్లకే మించినటువంటి ఆయన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆయనకున్నటువంటి ఫెసిలిటీస్ పరలోక రాజ్యంలో మనిషి చేసే తప్పుల గురించి ఎన్ని రికార్డ్స్ వెళ్ళిపోతున్నాయో ఆయన దగ్గరికి మనకు తెలియదు. ప్రియులారా, మనం ఈరోజు ఈ తెగులు ప్రపంచంలో ప్రవేశించిందని దీని కొరకు వ్యాక్సిన్ కనుక్కోవడానికో లేకపోతే ఏదో ఒక విరుగుడు కనుక్కోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక విషయం ఆలోచించాలి, దీన్ని కనుక్కున్న తర్వాత ఏదో ప్రజలను భయపెట్టాలనే ఉద్దేశం కానీ, లేకపోతే ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది, మనిషి మారకపోతే అని బెదిరించాలన్న ఉద్దేశంతో నేను చేయట్లేదు. ఈ చేస్తున్న ప్రయత్నం అంతా ఒకటే. యెహెజ్కేలు గారికి చెప్పినట్లుగా, వారు వినినను వినకపోయినను నువ్వు వెళ్ళి ఈ సందేశం చెప్పు. వారు మారితే మంచిది, ప్రపంచం మారితే మంచిది. మారకపోతే అలా దుర్మార్గులను హెచ్చరిక చేయగా, ఈ ప్రపంచాన్ని హెచ్చరిక చేసినప్పుడు వారు మారి దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఆనందిస్తాడట. ఆ మాట చూడండి. ఆ మాట యెహెజ్కేలు గారి పుస్తకంలో ఎంత చక్కగా కనపడుతుందో. 18వ అధ్యాయము, యెహెజ్కేలు గారి పుస్తకం 18వ అధ్యాయము 23వ వచనంలో దేవుడు సెలవిస్తూ, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. దేవుడు సెలవిస్తూ, మనుషులు మారి మంచి మనస్సుతో ఇలాంటి భయంకరమైనటువంటి నేరాలు,
ఈ నేరాలలో 3 బ్రాడ్ కేటగిరీస్ చెప్పాను. ఒకటి క్రిమినల్ అని, ఇంకొకటి సివిల్ అని, మరొకటి సైబర్ అని. ఇంటర్నెట్ల ముందర కూర్చొని చేసే దోపిడీలు, ఇంటర్నెట్ల ముందర కూర్చొని చేసే దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటివి. అలానే సొసైటీలో తిరుగుతున్నప్పుడు అన్నీ నాకే కావాలి, అన్నిటిని నేనే అనుభవించాలన్న ఆలోచనతో మనిషి చేస్తున్నటువంటి హత్యలైనా, దోపిడీలైనా, చేస్తున్నటువంటి భయంకరమైన పాపాలైనా, ఒక గజం స్థలం పోతే తట్టుకోలేని పరిస్థితిలో మనిషి ఉంటున్నాడే, మరి పరలోకాన్ని ఎలా పోగొట్టుకుంటాడో ఆలోచించాలి కదా. దేవుడు ఇవి చేయకూడదు నాయన, మీరందరూ మారాలి అన్నటువంటి పిలుపు ఆయా తరాలలో ప్రతి దైవజనుని ద్వారా, ప్రతి ప్రవక్త ద్వారా పాత నిబంధన మొత్తం తెలియజేసుకుంటూ వచ్చాడు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆయన ఇస్తున్నటువంటి పిలుపు, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఆయన అందరికీ సత్య సువార్తను ప్రకటించాడు. ఇక మీదట ఏ నరునికి ఇక అవకాశం లేదు, ప్రతి ఒక్కరూ మారాల్సిందే. అంతటను లోకమందు నివసిస్తున్న ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాల్సిందే. అందుకే దేవుడు మరి ఆయన ఇచ్చినటువంటి గ్రంథంలో ఒక మాట సెలవిస్తూ, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో, ఇక మీదట మనిషికి ఉన్నటువంటిది, దేవుడు తెలియజేస్తున్నటువంటిది, తాను భూమి మీద చేసిన ప్రతి మనిషికి దేవుడిస్తున్నటువంటి పిలుపు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 29 నుండి లేదా 30వ వచనాన్ని మనం చూడగలిగితే, 30వ వచనం, ఆ జ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. మనసులు మార్చుకోండి అని దేవుడు సెలవిస్తూ, ఎన్నాళ్ళు ఇంకా ఇంత భయంకరమైనటువంటి పాపాలలో నివసిస్తారు? దేవుడు ప్రవేశపెట్టినటువంటి ఆ చట్టమైన, ఆయన మనకు చూపించినటువంటి మార్గమైన పాటించకపోతే ఈ భూమి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులను, సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం చదువుకున్న ద్వితీయోపదేశకాండం 28, అక్కడే మనం ఆలోచించుకుంటూ వస్తే, ఆయన కట్టడలను, ఆజ్ఞలను మనం పాటించకపోతే ఏమవుతుందో ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు 59వ వచనంలో. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 59 నుండి, నా మాట వింటే మీకు శ్రేయస్కరం. ఆయన కట్టడలను పాటించకపోతే, ఆయన పరిశుద్ధతను గౌరవించకపోతే ఒక ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నామని ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఈ భూమికి దేవుడు ఈ మాన్యువల్ పంపించాడు. బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? మనిషికి దేవుడు ఇచ్చినటువంటి మాన్యువల్. ఇది నేను చాలా గట్టిగా నమ్మేటువంటి విషయం. ఇది యేసు ప్రభు ఈ లోకానికి ఇమ్మాన్యుయల్గా వస్తే, ఈ ఇమ్మాన్యుయల్ మ్యాన్ అన్నటువంటి ఈ మనిషికి బైబిల్ అన్న మాన్యువల్ చేతిలో పెట్టాడు. ఈ విషయం మనకు అర్థం అవ్వాలి. మ్యాన్ ఈజ్ గివెన్ అ మాన్యువల్ బై ఇమ్మాన్యుయల్. ఈ విషయం మనం ఎప్పుడు మనసులో పెట్టుకొని, మనిషి ఎలా బ్రతకాలో ఈ గ్రంథంలో రాసి ఉన్నది. ఈ తెగుళ్ళ నుంచి విముక్తి కలగటానికి ఎన్నో పరిశోధనలు, ఎన్నో రీసెర్చ్లు జరుగుతున్నాయి. మంచిదే. తద్వారా ఈ వ్యాక్సిన్కి, ఈ తెగులుకి ఒక మంచి వ్యాక్సిన్ లేదా ఒక మంచి ఔషధం బయటికి రావాలని మనం అందరం ఆశించాలి. కానీ ఈ తెగులు అయిపోయిన తర్వాత మరో తెగులు బయలుదేరింది అనుకోండి, వాటి పరిస్థితి ఏంటి? గ్రంథం సెలవిస్తోంది 59వ వచనంలో, యెహోవా నీకును, ద్వితీయోపదేశకాండం 28 59వ వచనం నుండి చదువుతున్నాను, యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును. ఆయన మాటలు వినకపోతే అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళును, చెడ్డ రోగములునై ఉండును. నీవు భయపడిన ఐగుప్తు క్షయ వ్యాధులన్నిటినీ ఆయన నీ మీదికి తెప్పించును. అవి నిన్ను వెంటాడును, మరియు నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడని ప్రతి రోగమును, ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును అని చెబుతూ, ఆశ్చర్యమైన తెగుళ్ళట 59వ వచనంలో చెబుతూ, ఆశ్చర్యమైన తెగుళ్ళు. ఈ గ్రంథంలో ఏవైతే రాయబడలేదో అలాంటి తెగుళ్ళు వస్తాయట. తెగులు అని సింగులర్ ఏకవచనం ఉపయోగించలేదు దేవుడు, బహువచనం ఉపయోగించాడు. ఇక్కడ ఈ బహువచనం ఉపయోగించాడనంటే ఒక తెగులు తర్వాత మరొకటి, ఒక తెగులు తర్వాత మరొకటి. ఒక సంవత్సరంలో ఈబోలా అని మాట్లాడుకున్నాం, మరో సంవత్సరంలో సార్స్ అని మాట్లాడుకున్నాం, ఒక సంవత్సరంలో బర్డ్ ఫ్లూ అని మాట్లాడుకున్నాం, మరో సంవత్సరంలో స్వైన్ ఫ్లూ అని మాట్లాడుకున్నాం, ఈరోజు కరోనా అని మాట్లాడుకుంటున్నాం. ప్రియులారా, ఏమవుతుందో తెలీదు పరిస్థితి. కానీ దేవుడు తెలియజేస్తూ, ఈ ప్రపంచానికి, ఈ ప్రపంచ సమస్యకు ఏంటా సమస్య అనంటే, ఈరోజు ఈ నేరాలే పెద్ద సమస్యగా మారిపోయాయి. మనుషుల రికార్డ్స్లో కనపడుతున్నటువంటి నేరాలు బిలియన్ల కొద్ది కనపడుతున్నాయి. ఈ నేరాలు మనుషుల దృష్టిలోనే ఈ బిలియన్ల కొద్ది నేరాలు ఉంటే, ఆ పరిశుద్ధుని దృష్టి ఎదుట ఇంకెన్ని బిలియన్ల నేరాలు రికార్డ్ అవుతూ ఉండొచ్చు ఆలోచించండి ఒకసారి. ఆయన దీర్ఘశాంతము చేత, ఆయన కనికరము చేత
ఆయన కరుణా కటాక్షముల చేత ఆయన కనికరము చూపుట ఎందు ఆనందించే దేవుడు కనుక ఇంకను ఈ మరి శేషించినటువంటి జనాంగం బ్రతికుందని మనం గ్రహించాలి. దయచేసి ప్రియులారా, ఇవన్నీ మీకు చెబుతున్నవి, ఇవన్నీ మనం ఈరోజు ఆలోచిస్తున్నది భయపెట్టడానికో లేదా ఈ ప్రపంచం ఏమైపోతుందో అని భయపెట్టాలనే ఉద్దేశంతో కాదు. కానీ మనుషులు మనసును మార్చుకొని వెంటనే ఆ ప్రభువు దగ్గరికి వచ్చి చేరితే, వెంటనే ఆనాడు నినేవే పట్టణస్థులు భయంకరమైనటువంటి పాపంలో ఉన్నప్పుడు ఒక దైవజనుడు యోనా గారు వెళ్ళి ప్రకటించిన వెంటనే అందరూ బూడిదలో కూర్చొని మారు మనస్సు పొంది, దేవా నీవే మాకు దిక్కు, మా మీదికి రావాలి, మా మీదికి మీరు పంపించబోయేటువంటి విపత్తు నుండి మమ్మల్ని కాపాడవా అని ఆయన పాదముల చెంత చేరినప్పుడు మరి ఆ పట్టణాన్ని, ఆ పట్టణ ప్రజలను దేవుడు కాపాడినట్లు మనం చూడగలం. మరి ఆనాడు నినేవే పట్టణస్థులకు ఉన్నటువంటి మనసు మనకుందా అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలు మనం చూడగలిగితే నిర్గమకాండం 20వ అధ్యాయంలో, నిర్గమకాండం 20వ అధ్యాయము ఆ 10 ఆజ్ఞలలో భాగమైనటువంటి మాటలని మనం చూడగలిగితే 12వ వచనం నుండి, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతులు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఉందా? ఇటువంటి గౌరవం, మర్యాద, సన్మానం మనం చేస్తున్నామా? లేదుగా. ఈ విషయంలో కూడా ఇప్పుడు మనం చూసుకున్నటువంటి ఇన్ని కోట్ల నేరాలలో ఈ ఆజ్ఞను అతిక్రమించినందుకు కూడా ఆ నేరాలలో ఒక నేరం ఉంటుంది, అది ఒక కేటగిరీ ఉంటుంది. ఇక నరహత్య చేయకూడదు, మనిషి చంపాలని చేస్తున్నటువంటి నేరాలవి. వ్యభిచరింపకూడదు, వ్యభిచారమే చేయకూడదు అని అంటే, ఈ లాక్డౌన్ తర్వాత మన దేశంలో ఒక న్యూస్ ఆర్టికల్ నేను చదువుతున్నాను. ఈ న్యూస్ ఆర్టికల్లో కనబడుతుంది, ముంబైలో ఉన్నటువంటి వ్యభిచార గృహాలు ఈ లాక్డౌన్ చేత విటులు లేక మరి విలవిలలాడిపోతుందట. అంత భయంకరమా ఆ బ్రతుకు? అవసరమా? వ్యభిచరింపకూడదని బైబిల్ సెలవిస్తుంటే మన దేశంలో, మన దేశమే కాదు ప్రపంచంలో అనేక దేశాలలో చేసుకున్నటువంటి చట్టాలు, స్త్రీలు కలిసి వివాహం చేసుకొని జీవించవచ్చు, పురుషులు వివాహం చేసుకొని జీవించవచ్చు. ఇలాంటివన్నీ బైబిల్కి వ్యతిరేకంగా చేసుకున్నటువంటి చట్టాలు ఇవి. దేవుడు వేటినైతే ద్వేషిస్తున్నాడో, వేటినైతే దేవుడు అసహించుకుంటున్నాడో వాటిని మనిషి ప్రేమించి తన మీదికి ఒక విపత్తును తెచ్చిపెట్టుకుంటున్నాడు. దేవుడేమో పరిశుద్ధతను కోరుకుంటే భ్రష్టత్వాన్ని కోరుకుంటున్నటువంటిది మానవ జాతి. ప్రియులారా, మనం ప్రమాదంలో పడకూడదు అని అంటే, ఇదిగో యెహెజ్కేలు గారి గ్రంథంలో, వారు వినినను వినకపోయినను నీవు నా సాధనంగా ఉండి చెప్పాల్సిందే. ఈరోజు ఈ మాటలన్నీ తెలియజేస్తున్నప్పుడు కొందరికి ఎంతగానో ఇవి ఎన్నో విలువైనటువంటి మాటలుగా అనిపిస్తూ ఉండొచ్చు. మరికొందరికి మాత్రం కనబడితే ఇతనికి శిక్ష వేయాలి అన్న ఆలోచనలు కూడా ఒక వర్గం ఉండొచ్చు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడే ఆయన అనేక మాటలు, శ్రేష్టమైనటువంటి మాటలు, రక్షణలోకి నడిపించే మాటలు ప్రకటిస్తుండగా ఆయనను వెంబడించినటువంటి సుంకరులు, పాపులు కొందరైతే, మరి శాస్త్రం ఎరిగినటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు మాత్రం ఆయన చెబుతున్న మాటలు వారికి అర్థం కాక ఆయనను సిలువ వేయడానికి ఎలాగైతే సిద్ధపరచుకున్నారో అలాంటి ప్రజలు మరి ఆనాడు ఉన్నారు, నేడు ఉన్నారన్న విషయం మనం గ్రహించాలి. అంతేకాకుండా 14-15 వచనాలు మనం చూసుకుంటూ పోతే ఇదే నిర్గమకాండంలో, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గర దేన్నైనా ఆశింపకూడదు అని అంటే, ఈరోజు అతిగా ఆశించే, ఇది నాకు కావాలి, వేరే వారి వద్ద నుండి నేను సంపాదించుకోవాలి, వాళ్ళు ఏమైపోయినా పర్లేదని దోచుకోవడం వల్లనే ఒకనాడు పొరుగువాని భార్యను ఆశించినందుకు దావీదు గారి జీవితం ఎంత భయంకరంగా మారిందో మనకు తెలుసు. ప్రవక్త అయిన నాతాను గారు వచ్చి వెంటనే సరిచేయటం చేత దేవుని ఎదుట దీన మనస్సు కలిగి, మరి విరిగి నలిగిన మనస్సుతో మోకరించి, దేవా నా పాపాన్ని, నా మలినాన్ని కడిగివేయాలని దీన మనస్సుతో బ్రతిమలాడి మొరపెట్టినందుకు దావీదు గారిని దేవుడు తిరిగి మరి రక్షించినట్లు కనబడుతుంది. ఈరోజు ఎందరికీ ఈ ప్రపంచంలో ఉన్న ఎంతమంది మానవులకు ఈ విషయాలు అర్థమవుతాయో నాకు తెలియదు, కానీ మనిషి వెంటనే తన మనసును మార్చుకొని, ప్రభువా మేము చేస్తున్నటువంటి ఈ భయంకరమైనటువంటి పాపాలే మరి ఈ ప్రపంచం ఇంత భయంకరమైన స్థితిలోనికి మారిపోవడానికి గల కారణం. ఈ గ్రంథంలో రాయబడని తెగుళ్ళ చేత భూమి మీదకి ఆ శాపాన్ని పంపిస్తానని మీరు గ్రంథంలో సెలవిచ్చారు. మేము చదవలేదు. మేము ఎన్ని పుస్తకాలు చదివినా, ఎక్కడెక్కడ ఏవేవి చదివినా కూడా ఇలాంటి విషయాలు మాకు దొరకలేదు. అన్ని పుస్తకాలు చదివారు, కానీ దీనికి పరిష్కారం ఎక్కడుందో అన్న విషయం బైబిల్ గ్రంథంలో కనబడుతోంది. ఈరోజు ఈ తెగులు వచ్చింది, మొన్న అంతకుముందు మరో తెగులు వచ్చింది, రాబోయే కాలంలో ఎలా ఉంటుందో పరిస్థితి. కాబట్టి
వెంటనే సర్వమానవాళికి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, ప్రతి ఒక్కరూ, మరి భూమి మీద ఉన్న ప్రతి మనిషి వెంటనే తన నడవడికను, ప్రవర్తనను, అది అందరికీ అప్లికబుల్, ఇది మనందరికీ అప్లికబుల్, ఇది చెబుతున్న నాకు అప్లికబుల్. ఇది దేవుని వద్దకు చేరి, ప్రభువా ఏంటి పరిస్థితి, మీకు చూపిస్తున్నటువంటి డేటా ఇంకా పూర్తి అవ్వలేదు. ఇంకొక సందర్భాన్ని మనం చూడగలిగితే ఆ డేటా స్క్రీన్ మీద చూద్దాం. మరొకటి, ప్రపంచంలో కొన్ని దేశాలు ఎలా ఉన్నాయంటే, ఆ దేశంలో మీరు అడుగు పెడితేనే మీకు ప్రమాదం అనే హెచ్చరికలు అధికారులు హెచ్చరిస్తున్నారు. నేరాలు ఎక్కువగా చేస్తున్నటువంటి దేశాలు టాప్ 10 అంటే మనకున్నటువంటి రికార్డ్స్లో 1, 2, 3, 4 అలా ఈ 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో లిస్ట్ అయినటువంటి ఆల్ కంట్రీస్ని లిస్ట్ చేసుకొని ఏ దేశంలో పరిస్థితి ఎలా ఉంది అని లెక్కేసుకుంటూ వస్తే చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నంబర్ 1 ర్యాంకింగ్లోకి వెళ్ళిపోయింది వెనిజులా. అది సౌత్ అమెరికాలో ఉన్నటువంటిది. అలానే పపువా న్యూ గినీ ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. అలానే హొండురాస్, ఇది నార్త్ అమెరికా. సౌత్ ఆఫ్రికా కూడా ఒకటి టాప్ 10లో నంబర్ 4 ప్లేస్లో ఉంది సౌత్ ఆఫ్రికా. ఆ తర్వాత నంబర్ 5 ట్రినిడాడ్ అండ్ టొబాగో, బ్రెజిల్, ఎల్ సాల్వడార్, నమీబియా, జమైకా, ఆఫ్ఘనిస్తాన్, ఇవన్నీ నేరాలు ఎక్కువగా చేస్తున్నటువంటి దేశాలలో టాప్ 10లో కనబడుతున్నాయి. ఒకరిని కించపరచాలనో, ఒకరిని వ్రేలెత్తి చూపించాలనో అని కాదు, కానీ నా దేశం బాగుంది పక్కన దేశం బాగలేదని ఒకరిని వ్రేలెత్తి చూపించడం అనేది కాదు. అన్ని దేశాలలో ఈ సమస్యలు ఉన్నాయి. ఒక చుక్క విషం పాయిజన్ అయినా ఒకటే, ఒక గ్లాస్ పాయిజన్ అయినా అంతా ఒకటే. విషమే, పాయిజనే. దేవుడు ఒక తప్పు చేస్తేనే సహించలేదు ఆయన మనసు. ఆలోచించండి ఒకసారి. ఒక తప్పు చేస్తేనే సహించలేనటువంటి ఆయన మనస్సు ఇన్ని నేరాల సంఖ్య కనబడుతుంటే ఇంకా మనల్ని బ్రతికించాడే. ఎందుకొరకు అనుకుంటున్నారు? మనం మారాలని, ఈ మానవ జాతి నశించపోకూడదని ఆయన అనుకుంటే ఎంతసేపు చెప్పండి. మన నాసికా రంధ్రముల నుండి తాను ఇచ్చినటువంటి జీవవాయువును, ఆ ఊపిరిని ఆయన లాగేసుకోవడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి ఆయనకి? ఒక్క క్షణం కంటే తక్కువ సమయం చాలు ఆయనకి. ఆయన మనస్సులో అనుకుంటే చాలు, ఈ నరులకు ఇచ్చినటువంటి ఈ ప్రాణవాయువు ఏదైతే ఉందో దాన్ని నేను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను. కానీ దేవుడు అలా అనుకోవట్లేదు. ఇంకా మనల్ని బ్రతికించి ఇంకో అవకాశం ఇస్తున్నాడు. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, నిర్లక్ష్యం చేయకూడదు. ఒక్కసారి తిరిగి ద్వితీయోపదేశకాండం 28కి మనం వచ్చి సమస్య ఏంటో మనకు అర్థమైంది. ఆయన ఆజ్ఞలను గైకొంటే దీవెన వచనములట, ఆయన ఆజ్ఞలను గైకొనకపోతే మరి 59, 60, 61 వచనాలలో చెప్పబడుతున్నటువంటి మాటలు, నీకును నీ సంతతికి నీ ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును. అవి ఎలా ఉంటాయంటే, ఆ తెగుళ్ళు 1 రోజు 2 రోజుల్లో పోయేవి కాదు, దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళట. దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళు. ఎందుకు ఇంత భయంకరమైన సమస్య తెచ్చిపెట్టుకోవాలి? అప్పుడప్పుడు పెద్దలు చెప్పిన మాట ఖచ్చితంగా పిల్లలు వినాల్సిందే అన్న మాట మనం సర్వసాధారణంగా ఉపయోగిస్తూ ఉంటాం. పెద్దలు చెప్పిన మాట చిన్నపిల్లలు వినాల్సిందే అని మాట్లాడుతున్నప్పుడు, ఈ సృష్టికర్త ఇంకెంత పెద్దోడో ఆలోచించండి. ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడట. అంత గొప్ప దేవుడు సెలవిస్తున్నప్పుడు మనం ఆ దేవునికి విధేయత చూపించకపోతే ఎలా? లెక్కడిగితే ఏంటి పరిస్థితి? అందుకే లోకరక్షకుడుగా వచ్చినటువంటి యేసుప్రభు ఆయన కొండ మీద కూర్చొని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ ప్రపంచానికి ఇస్తున్నటువంటి సందేశం ఆత్మ విషయమై 3వ వచనం నుండి, దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకంను స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, కనికరము పొందుదురు, వారు కనికరం పొందుదురు అని మాట్లాడుతున్నాడు. కనికరం ఎక్కడిది? ఇన్ని నేరాలు జరిగిపోతున్నాయనంటే మనిషి ఒకరి ఎడల ఒకరు కనికరం చూపడం ఎందుకు? కానీ ఒకరినొకరు దేవుడు చెప్పినట్లుగా ఒకరినొకరు మరి ప్రేమించటం కానీ, ఒకరినొకరు గౌరవించుకోవటం కానీ, ఆదరించుకోవటం కానీ, ఆ గౌరవ మర్యాదలు ఎక్కడైపోయాయి? మనం చూసినటువంటి ఆ వెనిజులా లాంటి దేశాల్లో టూరిస్ట్ దేశం ఎలా ఉందో చూద్దామని టూరిస్టులు అక్కడికి వెళ్తే హోటల్ తలుపులు పగలగొట్టి నేరగాళ్ళు లోపలికి వచ్చిన టూరిస్టులను దోచుకొని వెళ్ళేటువంటి దేశం అది. ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. అనేక దేశాలు హెచ్చరిస్తున్నాయి, ఎటువంటి పరిస్థితులు అలాంటి దేశాలకు ప్రయాణం చేయకండి అని. ఎందుకంటే దయనీయమైనటువంటి పరిస్థితి. అలాని
మన దేశంలో పరిస్థితులు బాగున్నాయా అని అంటే పేటరేగిపోతున్నటువంటి నేరాలు కుప్పలు కుప్పలుగా పెరిగిపోతున్నటువంటిది ఏమాత్రము మంచిది కాదు. ప్రియులారా, మనుషుల దృష్టిలోనే నేరాలు కనబడుతున్నప్పుడు దేవుని దృష్టిలో ఇంకెన్ని ఉంటాయో? ఏ భేదము లేదు, అందరూ తప్పు చేశారు, అందరూ పాపం చేశారు అన్నప్పుడు ఆ సర్వలోక న్యాయాధిపతి ఆ మహారాజు వద్దకు వచ్చి మేము తప్పు చేశాం, ఇంకొకసారి మాకు ప్రాణభిక్ష పెట్టండి అని అడిగితే తప్ప మనకు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. ప్రపంచ సమస్యకు పరిష్కారం ఎక్కడ అంటే బైబిల్ సెలవిస్తుంది, నువ్వు నా ఆజ్ఞలు గైకొను ఈ తెగులు నీ మీదికి రావంటుంది. ఇదే పరిష్కారం. నువ్వు నాకు విధేయత చూపించు, నీ మీదికి తెగులు రానివని అంటున్నాడు దేవుడు. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఈ మాటలు చెబుతున్నాడే ఆయన. మనం చేస్తున్నటువంటి పాపాలే, మనం చేస్తున్నటువంటి నేరాలే ఈ ప్రపంచానికి ఒక పెద్ద సమస్యను తెచ్చిపెడుతుంటే దానికి పరిష్కారం బైబిల్ సెలవిస్తుంది, ఆయనకు నీవు విధేయుడై ఉండు. ఈ సృష్టిని కలిగించి దీనిని నీ చేతిలో పెట్టి దీనిని పరిపాలించమని ఏలమని నీ చేతిలో పెట్టాడు దేవుడు. అలా ఏలమని చెప్పినటువంటి దేవునికి నువ్వు విధేయత చూపించకపోతే ఎలా? అందుకే దేవుడు ఇలాంటి భయంకరమైన రోజులను, ఇలాంటి భయంకరమైన పరిస్థితులను కలిగించి కనీసం ఇప్పుడైనా మనిషి నా విలువను తెలుసుకోవాలి, నా పరిశుద్ధతను తెలుసుకోవాలి, ఈ సర్వలోకము అందులో నివసిస్తున్నటువంటి ప్రజలు నా పిల్లలని, తండ్రి ఎలాంటి వాడో అలాంటి మనసుతో పిల్లలు బ్రతకాలని దేవుడు ఆశిస్తుండగా ఆయన పిల్లలుగా మనం ఇలా దారి తొలగిపోతే ఎలా అని మాట్లాడుతున్నాడు ఆయన. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయంలో శుద్ధి లేదు కనుకనే ఇలాంటి భయంకరమైన నేరాలు కోట్ల కొలది బిలియన్ల కొద్ది నేరాలు కనబడుతున్నాయి మనకు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అంటే సమాధానం ఎక్కడ చూసినా అల్లర్లు, గొడవలు. ప్రతి మనిషి నేను బ్రతకాలి అని ఎలాగైతే కోరిక ఉంటుందో పక్కన వ్యక్తి కూడా బ్రతకాలన్న కోరిక ఉంటుంది కదా. అదే మాట కదా యేసు ప్రభు చెప్పిండేది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించని. అందరికీ దేవుడు కావాలి, కానీ దేవుడు చెప్పిన మాటను మాత్రం గైకొనాలన్న ఆశ లేదు. అందరికీ దేవుడిచ్చే దీవెనలు కావాలి, కానీ దేవుడు చెప్పే కట్టడలను పాటించాలన్న ఆశ లేదు. దేవుడిచ్చే మేళ్ళు కావాలి, కానీ దేవుడు ఏ పరిశుద్ధతనైతే కోరుకుంటున్నాడో దానిని నేను కూడా కలిగి ఉండాలన్న ఆలోచన మనిషికి లేకపోవడం వల్లనే ఈరోజు ఇంత భయంకరమైన విపత్తు సంభవించింది. మానవుడు ఎలా పుట్టాడు, ఈ సృష్టి ఎలా వచ్చింది, ఈ భూమి మీద మానవాళి ఎలా విస్తరించింది అని తెలియజేస్తున్న గ్రంథం ఈరోజు ఒక పరిష్కారాన్ని చూపిస్తోంది. ఏంటి ఆ పరిష్కారం? ఎవరమైనా సరే నీనేవే పట్టణస్థుల ద్వారా చూపించినది సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజైన బూడిదలో కూర్చొని గోనెపట్ట కట్టుకొని దీన మనస్సు కలిగి విరిగి నలిగిన మనస్సు దేవుని దగ్గరికి వచ్చినందుకు మరి ఆ పట్టణం కాపాడబడింది. ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఈరోజు ఈ తెగులు రావటం చేత ఏదో ఒక దానికి ఒక వ్యాక్సిన్ కనుక్కోవాలని ప్రయత్నిస్తున్నారే, మళ్ళా తిరిగి భవిష్యత్తులో ఇంకొక రకమైన తెగులు వస్తాయి. దాని పరిస్థితి ఏంటి? ఇలా వ్యాక్సిన్లు చేసుకుంటూ పోతూనే ఉందామా? వాటిని కనుగొనడానికి నెలల కొద్ది సంవత్సరాల కొద్ది పరిశోధనలు చేసుకుంటూనే పోదామా? ఏది మేలు? తెగులు వచ్చిన తర్వాత దాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిద్దామా? సొల్యూషన్ ఆలోచిద్దామా? అవి రాకముందే సొల్యూషన్ ఆలోచించి పెట్టుకోవడం మేల. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అని మాట్లాడుకుంటాం కదా మనము. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు సెలవిస్తున్నది ఒకటే. లేదు బ్రదర్, ద్వితీయోపదేశకాండం అంటే అది ఇశ్రాయేలీయులకు చెప్పాడు, ఇది మిగిలిన దేశాలకు సంబంధించినది కాదు అని ఒకవేళ ఎవరైనా దీని గురించి ఆలోచించేపాటైతే నిర్గమకాండం 19లో ఇది మిగిలిన దేశాలకు వర్తించదా అన్న విషయం మనం ఆలోచిస్తే నిర్గమకాండము 19వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాటలు మరి కేవలం ఇశ్రాయేలులకు మాత్రమేనా, మిగిలిన దేశాలకు కాదా అన్నటువంటి మాట మనం ఆలోచించగలిగితే 19వ అధ్యాయం నిర్గమకాండం 6వ వచనం సమస్త భూమియు నాదే కదా అని మాట్లాడుతున్నాడు. ఒక విషయాన్ని చెప్పే ముందు భూమి, ఈ సమస్త భూమి నాదే, మీరు నాకు యాజక రూపమైన రాజ్యం. యాకోబు గారికి పుట్టిన 12 మంది సంతానంలో ఆ ప్రజలకు యాజకత్వం చేయటానికి లేవీయులను ఎంచుకుంటే మిగిలిన దేశాలన్నిటికీ దేవుని ఎదుట యాజకత్వము చేస్తూ
ఆయన కట్టడలను, ఆయన విధించినటువంటి ఆజ్ఞలను మిగిలిన దేశాలకు కూడా నేర్పించడానికి ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు ఒక యాజక రూపమైన రాజ్యం అని పిలుస్తున్నాడు. అక్కడ ఆ యాజక రూపమైన రాజ్యం చెప్పాలి, ఇదిగో నాయన మనమందరము దేవుని వైపు తిరగాలి, ఈయనే నిజమైన దేవుడు అని ప్రతి దేశానికి చాటి చెప్పవలసినటువంటి బాధ్యత ఆ దేశానికి అప్పచెప్పాడు దేవుడు. ఒకవేళ అలా ఉండకపోతే నేటి సందేశానికి ముగింపు మాటగా లేవియాకాండంలోని ఒక మాట చూసి మనము ముగించుకోబోతున్నాం నేటి సందేశాన్ని. ప్రియులారా, లేవియాకాండము 18వ అధ్యాయము. ఇశ్రాయేలీయులకు కనానన్న దేశాన్ని ఇస్తున్నప్పుడు దేవుడు వారికి తెలియజేస్తున్న అనేకమైనటువంటి మాటలలో ఈ మాటలు మనం చూడగలిగితే ఖచ్చితంగా 18వ అధ్యాయము 1 నుండి 23 వరకు మీరు ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత చదవండి. అయితే దేవుడు ఒక విషయాన్ని వీరితో మాట్లాడుతూ 4వ వచనంలో మీరు నా విధులను గైకొనవలను, నా కట్టడలను బట్టి నడుచుకున్నటకు వాటిని ఆచరింపవలను, మీ దేవుడనగు నేను యెహోవాను, మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొను వాడు వాటి వలన బ్రతుకును, వాటిని గైకొనని వాడు వాటి వలననే చెప్పబడిన విధంగా ద్వితీయోపదేశకాండంలో నాశనమగునని మాట్లాడుతున్నాడు. అయితే ప్రియులారా, అలా చెబుతూ మీకు ఈ కనాను దేశాన్ని ఇవ్వడానికి గల కారణాలలో 24వ వచనం, 18వ అధ్యాయం 24వ వచనంలో చెబుతూ, మీరు ఈ దేశస్థులు చేస్తున్నటువంటి ఏ పాపములు చేయకూడదు, నేను చెప్పిన కట్టడలే మీరు పాటించాలి. ఈ కనాను దేశస్థులు వారి దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు, వారు నడిచిన విధంగా మీరు నడవకూడదు అని ఈ 1 నుంచి 5వ వచనంలో చెప్పుకుంటూ వచ్చి 24వ వచనంలో చెబుతూ, వీటిలో దేని వలనను అపవిత్రత కలుగు చేసుకొనకూడదు, నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి, ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురం ఉన్న వారిని వెళ్ళగ్రక్కి వేయుచున్నది, కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగ్రక్కి వేసిన ప్రకారము. 26వ వచనం చూడండి, దేశ జనులు పాపాలు చేసుకుంటూ పోతే, దేశ జనులు చేసే నేరాలను బట్టి ఆ దేశ భూభాగం ఏం చేస్తుందని అంటే వెళ్ళగ్రక్కి వేస్తుందట, వోమిట్ చేసేస్తుందట. అది అప్పుడప్పుడు ఏదైనా మన ఎదుట అసహ్యమైనదైనా కనబడితే మన కడుపులో వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అవుతుంది చూడండి. ఎప్పుడెప్పుడు ఆ వామిటింగ్ సెన్సేషన్ నుండి బయటపడాలి, అది కక్కేయాలని ఎలా ఆలోచిస్తామో, భూమి మీద జరిగే పాపాలను చూస్తున్నప్పుడు భూమి ఎప్పుడెప్పుడు వీళ్ళని కక్కివేయాలని చూస్తుందట ఈ వచనాన్ని బట్టి. 25, 26 వచనాలలో, ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను, ఆ దేశమందు కాపురం ఉన్న వారిని వెలగ్రక్కి వేయుచున్నది, కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగ్రక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మల్ని వెళ్ళగ్రక్కి వేయకుండానట్లు మీరు, అనగా స్వదేశీ కానీ మీలో నివసించు పరదేశీ అయినా సరే, అంటే దేవుడిస్తున్న ఈ కట్టడలు ఎవరెవరికి? ఇశ్రాయేలీయులన్న స్వదేశీయులకు, ఒకవేళ ఇశ్రాయేలుతో కలిసి నివసించాలనుకున్న విదేశీయులకు, అందరికీ పరదేశీయే కానీ ఈ హేయక్రియలన్నిటిలో దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరించాలి. అలా ఆచరించకపోతే దేశం వెళ్ళిగక్క వేస్తుందట. మరి దేశానికి ఎలా తెలుస్తుంది అనంటే ఒకసారి వెంటనే మీకు హేబేలు గారి మరణం గుర్తు రావాలి. హేబేలు గారి మరణంలో అన్న చంపివేయగా ఆ రక్తం మరపెట్టిందట నేలలో నుండి. ఈ నేలలో ఒక పరిశుద్ధుని రక్తము కార్చబడితే వెంటనే దేవుని వద్దకు వార్త వెళ్ళినట్లుగా భూమి మీద పాపాల సంఖ్య పెరుగుతున్నప్పుడు ఆ పాపాలను చూస్తూ భరిస్తున్నటువంటి ఈ నేల, ప్రభువా ఎందాక తండ్రి వీటిని భరించాలి, నన్ను ఎప్పుడు కక్కివేయమంటావు ప్రభువా అని అడుగుతోందట ఈ భూమి. దీన్ని బట్టి ఆలోచిస్తే ఆ స్థితిలోనికి ఈ ప్రపంచం జారిపోకూడదు, ఆ స్థితిలోనికి మనం దిగజారిపోకూడదు. ఆ పరిస్థితి రాకమునుపే ఈ శేషించినటువంటి జనాభా ఇంకా భూమి మీద నిలబడి ఉండగా వెంటనే ఈరోజు విన్నటువంటి వర్తమానాన్ని బట్టి ఈ ప్రపంచానికి ఉన్నటువంటి పెద్ద సమస్యే మనం చేస్తున్నటువంటి నేరాలు. మనుషుల ఎదుటనే కాకుండా దేవుని ఎదుట కూడా చేస్తున్నటువంటి ఈ పాపాలే మన మీదికి ఇంత పెనుముప్పును ప్రమాదాన్ని తెచ్చిపెట్టాయి. కాబట్టి వెంటనే పశ్చాత్తాప హృదయంతో మారిన మనస్సుతో దేవుని వద్దకు చేరి నన్ను కరుణించి రక్షించు ప్రభువా అని
మరి ఈరోజు మొదటి వర్తమానంలో కన్నీటి ప్రార్థన అన్నటువంటి ఏ అంశం అయితే విన్నామో, అలా దీన మనస్సుతో, విరిగి నలిగిన మనస్సుతో కన్నీటి పర్యంతమై దేవుని దగ్గరికి వచ్చి, మనమంతా నన్ను, నా కుటుంబాన్ని, నా దేశ ప్రజలను, ఈ ప్రపంచాన్ని కాపాడవా అని ఆనాడు నెహెమ్యా గారు చేసిన ప్రార్థన అయినా, మరి ఎజ్రా గారు చేసిన ప్రార్థన అయినా, దానియేలు గారి ప్రార్థన అయినా, అలాంటి ప్రార్థనలన్నీ మనము ఒక మాదిరిగా ఉంచుకొని దేవుని సన్నిధికి వచ్చి మొరపెడితే తప్ప మనకు భవిష్యత్తులో ఈ మానవునికి మనుగడ ఎలా ఉంటుందో మనకు తెలియదు. దేవుడు ఉపయోగించిన పదం తెగుళ్ళు అని ప్లూరల్ ఉపయోగించాడు. అది దేవుడు మనకు హెచ్చరిస్తున్నటువంటిది. ఒక్కదానికి ఔషధం, ఒక్కదానికి వ్యాక్సిన్ కనుక్కోవడానికే మనకి ఇంత కష్టం అవుతుంది. మరి ఏం చేద్దాం? అలాంటి పరిస్థితి రాకముందే వద్దు, ఈ పాపిష్టి బ్రతుకు వద్దు, మారిన మనసే ఉత్తమం అని ఆయన పాదాల వద్దకు చేరుదామా? లేకపోతే ఇలానే చేసుకొని ఈ వ్యాక్సిన్లు కనుక్కుంటూ ఇళ్లలో ఇలా కూర్చొని మనము ఇంకా భయంకరమైనటువంటి పేదరికంలో జారిపోతాం? ఆలోచించండి. ఈ విషయాలను మీరు ఆలోచిస్తారని, ఈ ప్రపంచానికి ఉన్న సమస్యే దేవుని ఎదుట మనిషి చేస్తున్నటువంటి నేరాలు, పాపాలు. మరి పరిష్కారం ఏంటి? దేవుడు తెలియజేస్తున్నాడు, రండి నా వద్దకు వచ్చి మరి పరిశుద్ధమైన హృదయాన్ని కలిగి ఉండండి, మారు మనస్సును పొందండి అని హెచ్చరిస్తున్నాడు. ఈ విషయాలు మీరు ఆలోచిస్తారని, మరి విన్నటువంటి వాక్యం మీ హృదయంలో భద్రపరచుకొని ఇంకా అనేక మందికి తెలియచేసి ఈ ప్రపంచాన్ని కాపాడే పనిలో ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారని దేవుడు తెలియజేశాడు. కనుక చీకటిలోనికి జారిపోతున్న ఈ ప్రపంచాన్ని క్రైస్తవులే కాపాడాలి బాధ్యత. ఈ విషయాన్ని ఆలోచిస్తారని, మన ఆత్మీయ జీవితాలను దేవునిలో భద్రపరచుకోవాలని ఆశిస్తూ ఇంతటితో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మరి సందేశాన్ని ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధమైన మా తండ్రి, ఇంతవరకు మీరిచ్చినటువంటి సందేశాన్ని బట్టి మిమ్మల్ని మహింపరుస్తున్నాను. నా ప్రభువా, లోకంలో ఉన్న ప్రతి మనిషి మీ వైపు చూడాలని, మీ వైపు తిరగాలని, మీతోనే తరతరముల నుండి మాకు నివాస స్థలము మీరే అయితే అందులోనే మేము నివసించాలని మీరు తెలియచేస్తున్నా. మీకు దూరంగా మేము వెళ్ళిపోవడం వలనే ఈరోజు ఈ సమస్యలు మా మీదకి వచ్చి పడ్డాయి. నా తండ్రి, మరి ఈ ప్రపంచానికి ఉన్న సమస్య మీకు దూరం అయిపోవడమే. అందుచేతనే ఈ ప్రమాదాలు వచ్చి పడుతున్నాయి. అయితే మీకు సమీపంగా చేరుకుంటే మా బ్రతుకులు, మా జీవితాలు నా తండ్రి ఎంతో మరి ఆనందంగా, సంతోషంగా ఉంటాయని హెచ్చరించారు, తెలియచేశారు. జీవ మార్గాన్ని, మరణ మార్గాన్ని మా ఎదుట మీరు ఉంచగా మరణ మార్గాన్ని ఎంచుకున్నాం, కానీ జీవ మార్గాన్ని ఎంచుకోలేదు. కాబట్టి తప్పు తెలుసుకొని నా తండ్రి తిరిగి వచ్చి మీ సన్నిధిలో నేనును నా తండ్రి మేమందరమును మీ సన్నిధిలో మొరపెట్టుచున్నాం, క్షమించండి అని మొరపెట్టుచు ఈ సర్వమానవాళి మీద మీ కనికరము చూపి విడుదలను దయచేయమని ప్రార్థిస్తూ నా తండ్రి తిరిగి మరో సందేశం ద్వారా మా ఆత్మీయ జీవితంలో బలపరచమని వేడుకొంచు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.